హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ టెట్ డిఎస్సి 2026కి సంబంధించి మనము 6th క్లాస్ మ్యాథ్స్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ 5th చాప్టర్ 5వ చాప్టర్ ప్రాథమిక జ్యామితీయ పటాల అవగాహనకు సంబంధించి అండర్స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్ అనేటటువంటి లెసన్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. ఎక్సర్సైజుల్లో అంటే ఈ లెసన్లో ఎక్సర్సైజులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆల్రెడీ 6th నుంచి 10th వరకు ర్యాపిడ్ రివిజన్ అనేటటువంటి ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. వీలైతే ఎక్సర్సైజులు కావాలనుకున్న వాళ్ళు అందులో చూడండి. వీలైతే ఈ టాపిక్ సంబంధించి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ వీడియోను కూడా యూట్యూబ్ అంటే మన డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా చూడాలి కావాలి అనుకుంటే అందులో కూడా చూడండి. నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక వీడియోలోకి వెళ్తాం. ఇందులో మనము ప్రాథమిక జ్యామితీయ పటాల అవగాహన అండర్స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్ అనే చాప్టర్ని ఈరోజు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చేసుకున్నాం. మనకి ఈ టాపిక్లో ఏదైతే ఇంపార్టెంటో వాటికి సంబంధించి నేను ఈ విధంగా ఎల్లో కలర్లో అండర్లైన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే చాలా ఈజీ. ఈ టాపిక్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఎక్సర్సైజ్లు అంటే అభ్యాసాల్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ని ఆల్రెడీ మనం 6th నుంచి 10th వరకు ర్యాపిడ్ రివిజన్లో ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. వీలైతే ఈ లెసన్కి సంబంధించి ఆ ర్యాపిడ్ రివిజన్లో ఉండేటటువంటి వీడియోను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అభ్యాసంలో ఉన్న క్వశ్చన్స్ కూడా చూడాలి, అవి కూడా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోను చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోలో ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అంటే మనకి కంటెంట్ పరంగా కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని అభ్యాసాలు కాకుండా మిగిలిన లెసన్లో మనకి కంటెంట్ ఏమైతే యూజ్ అవుతుందో వాటి గురించి డిస్కషన్ అయితే చేసుకున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ చూస్తే రేఖాఖండాలను కొలవడం అని అంటున్నాడు. మనకి రేఖాఖండం ఇంగ్లీష్లో లైన్ సెగ్మెంట్ అని అంటాం. రేఖాఖండాలను కొలవడం కానీ గీయడం కానీ అన్నీ చాలా ఈజీగా మనం చేయొచ్చు. త్రిభుజం అయితే 3 రేఖాఖండాలతో ఏర్పడుతుంది. చతుర్భుజము క్వాడ్రిలేటరల్ అయితే 4 రేఖాఖండాలతో ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే రేఖాఖండం అనేది రేఖలో ఒక ఖచ్చితమైన భాగం అని అంటున్నాడు. అంతే కదా. రేఖ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ విధంగా ఒక రేఖ అనేది ఉంది. ఈ రేఖ అంటే ఏంటి ఖచ్చితంగా కొలవలేము. ఎందుకు? రెండు వైపులా కూడా అనంతమైనటువంటి దూరం పొడిగించబడి ఉంటుంది. కాబట్టి రేఖను కొలవలేము. కానీ ఇందులో ఈ రేఖలో ఒక నిర్దిష్టమైనటువంటి భాగం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి. అప్పుడు దీనికి ఏ, బి అని పేరు పెట్టామనుకోండి. అప్పుడు ఇదేమవుతుంది మనకి కిందన రాస్తున్నాను. ఏబి రేఖాఖండం అనేది అవుతుంది. ఆ విధంగా రేఖాఖండం అనేది రేఖలో ఒక భాగం అవుతుంది. అలాగే రేఖాఖండాన్ని ఖచ్చితంగా కొలవగలము. వీడు కూడా అంటున్నాడు. దీనివల్ల రేఖాఖండాన్ని కొలవడం సాధ్యం అవుతుంది అని అంటున్నాడు. ప్రతి రేఖాఖండం యొక్క కొలతను మనం ఏమంటాము అంటే పొడవుగా చెప్తాము. అలాగే ఈ రేఖాఖండం పొడవులను మనం అనేక రకాలుగా కనుక్కోవచ్చు. ఇందులో ఫస్ట్ మెథడ్ చూస్తే పరిశీలన ద్వారా పోల్చడం అని అంటున్నాడు. అంటే కంపారిజన్ చేయమని చెప్తున్నాడు. మనం దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఏమంటున్నాడు ఇక్కడ పక్కన ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్ లో మనకి ఏబి రేఖాఖండం పీక్యూలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. అంత స్పష్టంగా తెలియట్లేదు. ఎందుకు? ఇక్కడ ఏబి ఎంత ఉంటుందో పీక్యూ కూడా చూడడానికి అంచనా వేయడానికి రెండు ఒకలాగా అనిపిస్తున్నాయి. కానీ అది ఖచ్చితంగా మనం చెప్పగలమా? కొలిస్తే గానీ చెప్పలేం. కాబట్టి అంచనా వేయడం ద్వారా మనము రేఖాఖండాలను అంచనా వేయడం ద్వారా పోల్చడం ద్వారా రేఖాఖండం ఏది పెద్దది ఏది చిన్నది అనేది చెప్పడం కొంచెం కష్టంగానే భావించవచ్చు. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ చూస్తే ట్రేసింగ్ ద్వారా పోల్చడం అని అంటున్నాడు. ట్రేసింగ్ ద్వారా పోల్చడము. ఏంటి ట్రేసింగ్ ద్వారా పోల్చడము అనంటే ఏబి మరియు సిడీలను పోల్చడం కొరకు మనం ట్రేసింగ్ పేపర్ను ఉపయోగిస్తాము. సిడీని ట్రేస్ చేసి ఏబిపై ఆ ట్రేస్ చేసిన పొడవును ఉంచాలి. అంటే ట్రేసింగ్ ద్వారా పోల్చడం అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి వీడిచ్చాడు. ఏమిచ్చాడు? 2 రేఖాఖండాలు ఇచ్చాడు. ఏబి రేఖాఖండం ఇచ్చాడు, సిడి రేఖాఖండం ఇచ్చాడు. ఏది పెద్దది ఏది చిన్నది చెప్పమంటున్నాడు. ట్రేసింగ్ పేపర్ను మనం తీసుకొని ఈ విధంగా ఒక కొలత కొలిసి దాన్ని సిడి మీద పెట్టామనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఖచ్చితంగా ఈజీగా మనం కొలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ మూడోది చూస్తే స్కేలు మరియు విభాగిని దాన్ని ఉపయోగించి మనకి పోల్చడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. మనకి కంపాస్ బాక్స్లో ఇది అనేది ఉంటుంది.
అది మనం గమనిస్తే జ్యామితీయ పెట్టె అంటే కంపాస్ బాక్స్‌లో ఈ పరికరాన్ని మనం ఖచ్చితంగా చూసే ఉంటాం. దీన్నేమంటాము? విభాగిని అంటాం. అదే ఇంగ్లీష్‌లోనైతే డివైడర్ ఏమని చెప్పొచ్చు? డివైడర్‌గా మనం చెప్పొచ్చు. ఇక మనం ఖచ్చితంగా కొలవడానికి దేన్ని ఉపయోగిస్తామనంటే, విభాగం ఉపయోగిస్తాం. రేఖాఖండం తాలూకా కొలతను కొలవడానికి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా ఉంది. దీని తాలూకా పొడవును కొలవడానికి మనం 2 రకాలుగా ఉపయోగించొచ్చు. ఏంటవి? రూలర్ అంటే స్కేలు, అలాగే విభాగిని అంటే డివైడర్. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా! ఈ 2 పద్ధతుల ద్వారా అంటే ఈ 2 పరికరాల ద్వారా మనం ఖచ్చితంగా రేఖాఖండం తాలూకా పొడవును కొలవవచ్చు. కాకపోతే ఈ రెండు పరికరాల్లో కూడా ఏది బెస్ట్ అనంటే ఖచ్చితంగా మనం ఏం మాట్లాడుకోవచ్చంటే స్కేల్ ద్వారా కొలిచేటప్పుడు మనకి దృష్టి లోపం అనేది జరిగే అవకాశం ఉన్నది. అంటే మనం సపోజ్ ఈ విధంగా ఒక రేఖాఖండం ఉంది. దాన్ని స్కేల్ ఈ విధంగా పెట్టేటప్పుడు మనం చూసే కంటి కోణం కూడా కొంతవరకు మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టి లోపం అని అంటారు. ఆ దృష్టి లోపం కూడా స్కేల్ కరెక్ట్‌గా ఉపయోగించడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి మనకు రేఖాఖండం కొలతను కొలవడానికి, లైన్ సెగ్మెంట్ తాలూకా లెంత్ కొలవడానికి కరెక్ట్ పరికరం ఏదైనా ఉన్నది అంటే అది మనం విభాగిని, డివైడర్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడితే ఇక్కడ బాక్స్‌లో చూస్తే 1 మిల్లీమీటర్ అంటే 0.1 సెంటీమీటర్. 2 మిల్లీమీటర్లు అంటే 0.2 సెంటీమీటర్. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. 10 మిల్లీమీటర్. మరి దాని ప్రకారంగా చూసుకుంటే 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇటువైపున 10 ఇటొస్తది. అప్పుడు 1/10 సెంటీమీటర్ అవుతుంది. 1/10 అంటే ఏంటి? 0.1 సెంటీమీటర్. మరి 1 మిల్లీమీటర్ అంటే 0.1. అలాగే 2 మిల్లీమీటర్ అంటే 0.2 సెంటీమీటర్. 3 మిల్లీమీటర్ అంటే 0.3 సెంటీమీటర్. అవే కదా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఆ విధంగా మనము మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉన్నది అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటి ఇది. దాని గురించి మనం చూసుకుంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. ఈ పాయింట్ మనకొస్తే ఏదడిగినా కూడా అంటే సెంటీమీటర్‌కి, మిల్లీమీటర్‌కి ఉన్న రిలేషన్ ఇది. ఇది మనకు తెలిస్తే ఈ సెంటీమీటర్, మిల్లీమీటర్ రిలేషన్‌కి సంబంధించి ఏదడిగినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఈడేమంటున్నాడు ఎన్ని మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. ఎన్ని మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. ఇప్పుడు ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా! 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్ అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి. ఈ ప్రక్రియలో కూడా దోషాలకు చోటు ఉంటుంది. స్కేలు మందం, దానిపై ఉన్న గుర్తులను చదవడంలో ఇబ్బందులు కలగవచ్చు. అంటే పర్ఫెక్ట్ స్కేల్ అయినా కూడా ఏమైనా చిన్న చిన్న స్కేల్ పైన మందంగా ఉన్నా కూడా, లేకపోతే దృష్టిలోపం ఉన్నా కూడా ఏదైనా కూడా దోషాలు జరిగే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి రేఖాఖండం కొలతను ఖచ్చితంగా కొలవడానికి స్కేల్ కంటే విభాగిని అంటే డివైడర్ ఏదైతే ఉందో దాన్నే మనం ఉపయోగిస్తామనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ అంటే స్కేల్‌తో ఉపయోగించేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ రావచ్చనేది ఇక్కడ చూడాలి. చూడండి ఇక్కడ ఒక రేఖాఖండం ఉంది. ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు రేఖాఖండం మాదిరిగా కొంత పొడవును కలిగి ఉంది. ఆ పొడవు కొలవడానికి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా చూసావనుకో, నీకు పొడవు ఒకలా కనిపిస్తది. ఈ విధంగా చూసావనుకో, ఇంకొక కొలతొస్తది. అది కరెక్ట్‌గా చూసావనుకో, ఈ విధంగా వస్తది. అంటే మనకి దృష్టి లోపం జరగడానికి, స్థాన దోషం జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాన్నే అంటున్నాడు స్థాన దోషము. సరైన కొలత పొందడానికి కన్ను సరిగ్గా గుర్తు పైన నిలువుగా ఉంచాలి. లేకపోతే కోణీయ వీక్షణం కారణంగా లోపాలు జరగవచ్చు. అంటే మనకి రేఖాఖండం కొలిచేటప్పుడు నిలువుగా ఈ విధంగా కరెక్ట్‌గా ఉండాలి కన్ను. అంతేగాని ఈ విధంగా క్రాస్‌గా ఉంటే మనకి లోపాలు జరిగే అవకాశం ఉన్నది అని చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి పొడవును కొలవడానికి దేన్ని ఉపయోగిస్తామంటే విభాగినిని ఉపయోగిస్తాము పర్ఫెక్ట్‌గా. ఇగోండి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక రేఖాఖండం పొడవుంది. ఇగోండి ఏబీ అనే రేఖాఖండం ఉంది. దాని పొడవును కొలవడానికి ఈ విధంగా ఆ పొడవుని ఈ షేప్‌లో కరెక్ట్‌గా తీసుకొని అది ఎంతున్నదనేది స్కేల్ మీద కరెక్ట్‌గా చూస్తే అది 5 సెంటీమీటర్లుందా? లేకపోతే 5.3 ఉందా? లేకపోతే 6.5 సెంటీమీటర్లుందా? ఆ విధంగా మనము పర్ఫెక్ట్‌గా డిసైడ్ అయితే చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఎక్సర్‌సైజ్ గురించి మాట్లాడడం జరిగింది. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము అని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ కోణాలు, లంబ కోణాలు, సరళ కోణాలు అని అంటున్నాడు. మనకి కోణాల గురించి టాపిక్ అంటే యాంగిల్స్ గురించి టాపిక్‌లో లంబ కోణాలు, సరళ కోణాలు. లంబ కోణం అంటే ఎక్కడైతే 90 డిగ్రీలు 90 డిగ్రీస్ ఉంటుందో దాన్ని మనము లంబ కోణము రైట్ యాంగిల్‌గా చెప్పొచ్చు. అలాగే సరళ కోణము అంటే స్ట్రెయిట్ యాంగిల్ ఎక్కడైతే 180 డిగ్రీస్ ఉంటుందో అది మనకి సరళ కోణము స్ట్రెయిట్ యాంగిల్‌గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దిక్కులకు సంబంధించి మనకు క్వెషన్ అనేక రకాలుగా అడిగే అవకాశాలైతే ఉన్నాయి. ఒకసారి ఇది చూస్తే ఉత్తరానికి వ్యతిరేక దిశలో ఉన్న దిక్కు మీకు తెలుసా? మనకు కంపల్సరీగా దిక్సూచి గురించి పూర్తి అవగాహన అనేది ఉండాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.
వీటి మీద పూర్తి ఖచ్చితంగా ఏ దిక్కు ఎటువైపు ఉంటదని మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు వీడేమంటున్నాడు, ఉత్తరానికి వ్యతిరేక దిశలో ఉన్న దిక్కు మీకు తెలుసా? ఉత్తరము అంటే నార్త్. నార్త్‌కి అపోజిట్‌లో ఏమున్నది? సౌతే కదా ఉంది. కాబట్టి అపోజిట్‌లో ఏముంటది? సౌత్ ఉంటది. అలాగే ఏ దిక్కు పడమరకు వ్యతిరేక దిశలో ఉంటుంది? పడమర అంటే వెస్ట్‌కి అపోజిట్‌లో ఏముంటుంది? వ్యతిరేక దిశలో ఈస్ట్ ఉంటుంది. అంటే తూర్పు. అంటే పడమరకి అపోజిట్‌లో తూర్పు ఉంటుంది. ఉత్తరానికి అపోజిట్‌లో దక్షిణం ఉంటుంది. ఆ విధంగా దిక్కుల మీద అవగాహన ఉంటే నాకు తెలిసి టెట్ లెవెల్‌లో ఈ విధంగా మనకి సింపుల్‌గా అడిగే అవకాశాలైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నీవు ఉత్తరాభిముఖంగా నిలబడి ఉన్నావు. అంటే ఈ విధంగా నేను ఉత్తరం వైపు ఫేస్ పెట్టి ఉన్నాను అంటున్నాడు. సవ్య దిశలో లంబకోణంలో తిరుగుట ద్వారా లంబకోణము రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ అని చెప్పాను. మరి 90 డిగ్రీస్ సవ్య దిశ సవ్య దిశ అంటే క్లాక్ వైజ్. క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఏంటి? మనకి గడియారం ఎలా అయితే తిరుగుతుందో దాన్ని మనం సవ్య దిశగా చెప్పొచ్చు. క్లాక్ వైజ్ అని ఇంగ్లీష్‌లో అంటాం. మరి లంబకోణం అంటున్నాడు. ఇంతకుముందు నేను ఇలా ఉండేవాడిని. అంటే ఉత్తరానికి ఎదురుగా ఉండేవాడిని. ఇప్పుడు 90 డిగ్రీలు తిరిగానంటే నేను దేనికి ఎదురుగా వచ్చినట్టు? తూర్పుకి ఎదురుగా వచ్చినట్టు. అదే కదా అంటున్నాడు. నీవు ఇప్పుడు తూర్పు వైపునకు చూస్తున్నావు. అలా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? తూర్పుకున్నాను. నెక్స్ట్ తూర్పు నుంచి మరొక 90 డిగ్రీలు సవ్య దశలోనే తిరిగాననుకోండి. అప్పుడు నేను దేనికి ఎదురుగా ఉంటాను? దక్షిణానికి ఎదురుగా ఉంటాను. ఆ విధంగా నువ్వు సవ్య దిశ అంటే క్లాక్ వైజ్, అపసవ్య దిశ అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఈ 2 పదాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ గడియారంలాగా తిరగాలి. అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం ఏ విధంగా తిరుగుతుందో దానికి రివర్స్‌లో తిరగాలి. దీని మీద కూడా మనకి అడిగే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపునకు తిరిగినప్పుడు మీరు 2 లంబ కోణాలు తిరిగారు. నేను ఉత్తరం దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి రావాలి? దక్షిణంకి రావాలి. అంటే ఉత్తరం నుంచి దక్షిణంకి రావాలి అంటే ఇక్కడి నుంచి తూర్పుకి ఒక లంబ కోణము, తూర్పు నుంచి అలాగే దక్షిణంకి మరొక లంబ కోణం. అంటే మొత్తం ఎన్ని లంబ కోణాలు తిరిగాను? 2 లంబ కోణాలు తిరిగాను. 2 లంబ కోణాలు తిరిగామంటే ఒక లంబ కోణం అంటే 90 డిగ్రీస్. అటువంటివి 2 లంబ కోణాలు 2 రైట్ యాంగిల్స్ కాబట్టి 180 డిగ్రీస్ వస్తది. 180 డిగ్రీస్ వచ్చిందంటే దాన్నే మనము ఏమంటామంటే సరళ కోణము, స్ట్రెయిట్ యాంగిల్‌గా చెప్పొచ్చు. ఇదిగోండి ఇక్కడ నార్త్‌లో నార్త్‌లో ఉన్నావు. నార్త్‌లో ఉండేవాడు. ఇప్పుడు డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా దానికి అపోజిట్‌లోకొచ్చేసావు. అంటే ఒక దిక్కు నుంచి దానికి వ్యతిరేక దిశలోకి రావాలి అంటే 180 డిగ్రీలు అంటే సరళ కోణం చేయాలి అని అంటున్నాడు. ఇదిగోండి అందుకనే వీడు కూడా 2 లంబ కోణాలు. ఉత్తరం నుంచి దక్షిణానికి తిరుగుట 2 లంబ కోణాలై ఉంటుంది. కాబట్టి దీనినే మనం సరళ కోణం అంటాము అని అంటున్నాడు. నెక్స్ట్ దక్షిణానికి అభిముఖంగా నిలబడండి. దక్షిణానికి అభిముఖంగా ఇక్కడ రెండో పటం చూస్తే దక్షిణానికి అంటే దక్షిణానికి ఎదురుగా ఉండమంటున్నాడు. ఒక సరళ రేఖ చేస్తూ తిరగండి. ఒక సరళ రేఖ అంటే ఏం చెప్పాము? సారీ సరళ కోణం అంటే స్ట్రెయిట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్. అంటే 180 అంటే ఏంటి? ఫస్ట్ 90 డిగ్రీస్ తిరగాలి. మళ్ళీ 90 డిగ్రీస్ తిరగాలి. అంటే 2 రైట్ యాంగిల్స్ తిరగాలి. ఫస్ట్ నేను సౌత్‌లో ఉన్నాను. సవ్య దిశలో ఈ విధంగా తిరిగితే నేను ఎక్కడికొస్తాను? వెస్ట్‌కొస్తాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక 90 తిరిగితే ఎక్కడికొస్తాను? నార్త్‌కొస్తాను. అంటే సౌత్ నుంచి నార్త్‌కి వెళ్ళాలంటే 180 డిగ్రీస్ ఒక స్ట్రెయిట్ యాంగిల్ సరళ కోణము. అలాగే నార్త్ నుంచి సౌత్‌కి రావాలన్నా సరళ కోణంగానే చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన పాయింట్ చూడండి. ఉత్తరం నుంచి దక్షిణానికి తిరగడానికి మీరు ఒక సరళ కోణం తిరిగారు. మరలా దక్షిణం నుంచి ఉత్తరానికి తిరగడానికి మీరు అదే దిశలో మరొక సరళ కోణం తిరిగారు. అందువలన మీరు 2 సరళ కోణాలు మలుపు తిరగడం ద్వారా మీరు అసలు స్థానానికి పొందారు. వెరీ మంచి ఇన్ఫర్మేషన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఫస్టు ఇలా ఉంటే నేను నార్త్ వైపు ఉండేవాడిని. నార్త్ నుంచి సౌత్‌కి రావడానికి ఒక సరళ కోణం తిరిగాను. ఇప్పుడు నేను సౌత్‌లో ఉన్నాను. సౌత్ నుంచి మళ్ళీ నార్త్‌కి రావడానికి మరొక సరళ కోణం తిరిగాను. అంటే 2 సరళ కోణాలు తిరగడం వల్ల మళ్ళీ యథాస్థానానికొచ్చాము. అంటే దాని అర్థం ఏంటి? 2 ఇంటూ 2 సరళ కోణాలు తిరిగాయి కాబట్టి ఒక సరళ కోణం అయితే 180 డిగ్రీలు. 2 సరళ కోణాలు కాబట్టి 2 ఇంటూ 180 360 డిగ్రీలు. 360 డిగ్రీలు అంటే ఏంటి అర్థం? ఒక కంప్లీట్ సర్కిల్ తిరిగాము అని అర్థం. మరి కంప్లీట్ సర్కిల్ తిరిగాము అంటే ఏ ప్లేస్‌లోనైతే ఉండేవాడో అదే ప్లేస్‌కి మళ్ళీ తిరిగి యథాస్థానానికి వస్తావు. ఈడు కూడా సేమ్ అదే అంటున్నాడు. అసలు స్థానానికి తిరిగి రావడమైతే జరుగుతుంది అని అనడమైతే జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఒకే దిశలో ఒకే దిశలో 2 సరళ కోణాలు, 4 లంబ కోణాలు తిరగడం ద్వారా సంపూర్ణ భ్రమణం తిరుగుతారు. దీనినే ఏమంటామంటే సంపూర్ణ కోణం అంటారు. ఇప్పుడు అదే చెప్పాను. ఇదిగోండి ఇక్కడ డయాగ్రామ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఫస్ట్ నార్త్‌లో ఉన్నాననుకోండి. నార్త్ నుంచి సవ్య దిశలో సౌత్‌కి రావడానికి ఈ విధంగా సవ్య దిశలో వస్తాను. అంటే 180 డిగ్రీస్ తిరిగాను. ఇప్పుడెక్కడున్నాను? సౌత్ దగ్గరున్నాను. సౌత్ నుంచి మళ్ళీ నార్త్‌కెళ్ళాలంటే మరొక 180 డిగ్రీస్ తిరగాలి. అంటే టోటల్‌గా 360 డిగ్రీస్ తిరిగాను కదా! ఆ 360 డిగ్రీస్ తిరిగి మళ్ళీ యథావిధిగా
నార్త్ లో ఉన్న ప్లేస్ కే వచ్చాను కదా, కాబట్టి దీన్నే మనం ఒక సంపూర్ణ భ్రమణము అంటే ఒక పూర్తి భ్రమణం చేయడం జరిగింది, కాబట్టి దీన్నే సంపూర్ణ కోణము కంప్లీట్ యాంగిల్ గా మనం చెప్పొచ్చు. కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మనకి గడియారం మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి క్లియర్ గా చూస్తే 12 నుండి 6 వరకు ఒక పూర్తి భ్రమణంలో 1/2 వంతు లేదా రెండు లంబ కోణాలు. 12 దగ్గర నేను ఉన్నాను అంటే 12 దగ్గర ఒక పెద్ద ముళ్ళైనా అవ్వచ్చు, చిన్న ముళ్ళైనా అవ్వచ్చు. 12 దగ్గర ఉంది. అది 6 దగ్గరికి రావడానికి 12, 6 ఎలా ఉంటాయో ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఆపోజిట్ గా ఉంటాయి. కాబట్టి దాని అర్థం ఏంటి? కంప్లీటెడ్ గా ఇది. ఈ పార్ట్ మనకి కోణం చేసింది. ఈ పార్ట్ కోణం చేసిందంటే అదేంటి? 2 లంబ కోణాలే కదా! ఇగో ఇక్కడి నుంచి 12 నుంచి 3కి ఒక లంబ కోణం, 3 నుంచి మరి 6కి మరొక లంబ కోణం. అంటే టోటల్ గా 2 లంబ కోణాలు. 2 లంబ కోణాలంటే 180 డిగ్రీస్. కాబట్టి ఇది ఒక సరళ కోణంగా చెప్పొచ్చు. ఇదిగోండి. అందుకే ఒక పూర్తి భ్రమణంలో 1/2 వంతు లేదా 2 లంబ కోణాలు. ఒక పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీలు. అందులో 1/2 వంతు. 1/2 అంటే హాఫ్. మరి 360లో హాఫ్ అంటే ఎంత? 180 డిగ్రీసే కదా! 180 డిగ్రీస్‌నే మనము సరళ కోణంగా చెప్తాము. అంటే 12 నుండి 6కి రావడానికి అనేక రకాలుగా మనం టెర్మినాలజీ ఉపయోగించొచ్చు. ఏంటది? 12 నుంచి 6కి రావడానికి 2 లంబ కోణాలు తిరిగిందని చెప్పొచ్చు. లేదా 180 డిగ్రీలు సరళ కోణం తిరిగిందని చెప్పొచ్చు. లేదా ఒక పూర్తి భ్రమణం అంటే సంపూర్ణ కోణం 360 డిగ్రీల్లో సగం తిరిగిందని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా అన్ని రకాలుగా మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూస్తే 6 నుంచి 9కి అంటున్నారు. ఇక్కడ టెర్మినాలజీ తప్పు. ఇది 6, ఇది 9. 6 నుంచి 9కి వెళ్ళడానికి 6, 9 ఎలా ఉంటాయంటే పర్ఫెక్ట్ ఎల్ షేప్ లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఈడు అదే అంటాడు. ఒక పూర్తి భ్రమణంలో 1/4 వంతు లేదా 360 డిగ్రీలు. అంటే ఒక పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీలు. అందులో 1/4 వంతు 360లో 1/4 అంటే 90 డిగ్రీలు వస్తుంది. ఎందుకు 4 ఒకట్ల 4 90లు. అంటే దీన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. ఎలాగా? ఒక లంబకోణం అయినా తిరిగిందని చెప్పొచ్చు. లేదా మొత్తం పూర్తి భ్రమణంలో 1/4 వంతు. 1/4 అంటే క్వార్టర్ పార్ట్. అంటే పావు భాగం అని అంటాం కదా! అలా అయినా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ యాంగిల్ ఇచ్చిన దాని ప్రకారంగా ఇది మనం చూసుకోవాలి. ఇగో ఈ రకంగా ఇచ్చాడాడు. కాబట్టి 1 నుంచి 10కి రావడానికి అంటే 1 దగ్గర ఉండేది, 10 దగ్గర ఉండేది ఈ యాంగిల్ ఎంత అని అంటున్నాడు. మనం కరెక్ట్‌గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 12 కాదు 1. ఇక్కడ 6 కాదు 10. 1 నుంచి 10కి 3/4 వంతు లేదా 3 లంబ కోణాలు. చూడాలి. మొత్తం నువ్వు ఒకటి అబ్జర్వేషన్ చేయాలి. గడియారంలో 12 నంబర్లుంటాయి. 12 అంకెలుంటాయి. మొత్తం కంప్లీట్ అయితే 360 డిగ్రీలు. దాన్ని మొత్తం నంబర్లతో భాగిస్తే ఎంతొస్తుంది మనకి? 30 డిగ్రీలొస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? నంబర్‌కి మధ్యలో 30 డిగ్రీలు ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ రకంగా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ 1 ఉంది. 1కి 2కి 30 డిగ్రీస్. మళ్ళీ 2కి 3కి 30, 3కి 4కి 30, 4కి 5కి 30, 5కి 6కి 30. ఆ విధంగా మనం అన్ని కాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 1 నుంచి 10 వరకు ఎంతొస్తుందంటే 270 డిగ్రీలు వస్తుంది. నువ్వు నంబర్ లెక్క పెట్టుకుంటే చాలు. ఎందుకు? 1 నుంచి 2కి 1, 2, 3, 4, 5 నెక్స్ట్ 6, 7, 8, 9. ఇక్కడికి అంటే 1 నుంచి 10 దగ్గరికి రావడానికి 9 నంబర్లు మారింది. 9 నంబర్లు మారింది కాబట్టి ఇంతకు ముందే చెప్పాను. ఒక నంబర్ నుంచి మరొక నంబర్‌కి మారడానికి 30 డిగ్రీలు అని చెప్పాను. కాబట్టి 9 నంబర్లు మారింది కాబట్టి 9 ఇంటూ 30 270 డిగ్రీలు. ఆ 270 డిగ్రీలని మనం మొత్తం 360లో 3/4 వంతని కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? 4 ఒకట్ల 4 90లు. 90 ఇంటూ 3 ఏమవుతుంది? 270 అవుతుంది. అంటే 270 డిగ్రీలని మనం ఎలా చెప్పొచ్చు? పూర్తి భ్రమణంలో 3/4 వంతని చెప్పొచ్చు. లేదా ఈ 270ని 3 లంబ కోణాలుగా కూడా విడదీయొచ్చు కదా! 3 రైట్ యాంగిల్స్ కూడా డివైడ్ చేయొచ్చు. ఎందుకు 3 ఇంటూ 90 ఏమవుతుంది మనకి? 270 కదా అవుతుంది. కాబట్టి 270ని 3 ఇంటూ 90గా రాయొచ్చు. అలాగే 270ని 360లో 3/4 వంతుగా కూడా చెప్పొచ్చు. ఆ విధంగా 2 రకాలుగా మనము దీని గురించి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే అర్ధభ్రమణం యొక్క కోణం పేరు ఏమిటి? ఆల్రెడీ మీరు ప్రయత్నించండి అని అంటున్నాడు. అర్ధభ్రమణము, పూర్తి భ్రమణము కంప్లీట్ యాంగిల్ అయితే 360 డిగ్రీస్ ఉంటుంది. అందులో అర్ధభ్రమణం అని అన్నాడు. అంటే అందులో సగము అని అంటున్నాడు. అయితే ఏమవుతుంది మనకి 180 డిగ్రీస్ అవుతుంది. ఆ 180 డిగ్రీస్‌కి పెట్టే పేరు ఏమిటి అని అంటున్నాడు. పెట్టే పేరేంటి? స్ట్రెయిట్ యాంగిల్. దీన్ని సరళ కోణము అని అంటాం. నెక్స్ట్ 3/4 వంతు పరిభ్రమణానికి ప్రత్యేకమైన పేరు లేదని గమనించండి. ఏదైతే 3/4 వంతు అంటే 270 డిగ్రీలు కదా! ఇంతకు ముందే చెప్పాను. మొత్తం సంపూర్ణంగా అయితే 360 అందులో 3/4 వంతు అన్నాడు కాబట్టి 4 ఒకట్ల 4 90ల
90 ఇంటూ 3 270 డిగ్రీలు. అంటే ఒక పూర్తి పరిభ్రమణంలో 3/4 వంతన్న 270 డిగ్రీలన్నా ఒకటే కదా! అంటే ఆ 270 డిగ్రీలకు గాని, 3/4 వంతు పరిభ్రమణానికి గాని ప్రత్యేకంగా పేరంటూ ఏమీ లేదు. అదొకటి మనము చూసుకోవాలి. నెక్స్ట్ కోణాల్లో ఇంకా మనం మాట్లాడుకుంటే అల్ప కోణము, అధిక కోణము, పరావర్తన కోణము. అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్, అధిక కోణము అబ్ట్యూజ్ యాంగిల్, పరావర్తన కోణము దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ యాంగిల్ గా మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనం మాట్లాడుకుంటే డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతే అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? 0 డిగ్రీస్ కంటే ఎక్కువ, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. దీన్ని ఎక్యూట్ యాంగిల్ అల్ప కోణంగా చెప్పొచ్చు. మరి ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? రైట్ యాంగిల్ లంబ కోణంగా చెప్పొచ్చు. అలాగే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ ఆ విధంగా ఉంటే దాన్ని మనం అధిక కోణము, దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 180 డిగ్రీస్ ఎగ్జాక్ట్ గా ఉంటే దాన్ని మనం సరళ కోణము, ఇంగ్లీష్ లో స్ట్రైట్ యాంగిల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 180 డిగ్రీస్ కంటే ఎక్కువ, 360 డిగ్రీస్ కంటే తక్కువ ఆ విధంగా ఉంటే దాన్ని మనము పరావర్తన కోణము, ఇంగ్లీష్ లో రిఫ్లెక్సివ్ యాంగిల్ అని అంటాం. మరి ఎగ్జాక్ట్ గా 360 డిగ్రీస్ ఉంటే దాన్ని మనము సంపూర్ణ కోణం దీన్నే ఏమంటాం? కంప్లీట్ యాంగిల్ అని కూడా అంటాం. నెక్స్ట్ మరి 0 డిగ్రీస్ ఉంటే దీన్ని మనము శూన్య కోణంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కోణాలన్నింటి గురించి డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. మరొకసారి మాట్లాడితే 0 డిగ్రీస్ ఉంటే శూన్య కోణం అంటాము. 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉంటే దాన్ని మనము ఏమంటాము? అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్ అంటాము. అలాగే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనము లంబ కోణం రైట్ యాంగిల్ అంటాము. 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఆ విధంగా ఉంటే దాన్ని మనం అధిక కోణము అబ్ట్యూజ్ యాంగిల్ అంటాము. ఎగ్జాక్ట్‌గా 180 డిగ్రీస్ ఉంటే దాన్ని మనము సరళ కోణము స్ట్రైట్ యాంగిల్ అంటాము. 180 డిగ్రీస్ కంటే ఎక్కువ, 360 డిగ్రీస్ కంటే తక్కువ ఆ విధంగా ఉండే కోణాలను మనం ఏమంటాము? పరావర్తన కోణము రిఫ్లెక్సివ్ యాంగిల్ అని అంటాము. ఎగ్జాక్ట్‌గా 360 ఉంటే దాన్ని మనము సంపూర్ణ కోణము కంప్లీట్ యాంగిల్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. ఒక గడియారం యొక్క గంటల ముళ్ళు 12 నుంచి 5 వరకు తిరిగిన ముళ్ళు యొక్క భ్రమణం లంబకోణం కంటే ఎక్కువ. ఇంతకు ముందే చెప్పాను. ఒక నంబర్ నుంచి మరొక నంబర్‌కి రావడానికి 30 డిగ్రీలు కోణం చేస్తుందని చెప్పాను. మరి ఇక్కడ చూస్తే 12 నుంచి 3కొస్తే 90 డిగ్రీలు అయిపోతుంది. మరి 3 కంటే ఎక్కువైంది కదా! కాబట్టి ఈ కోణం ఎంత అవుతుంది నీకు? 90 డిగ్రీల కంటే ఎక్కువ అవుతుంది. 90 కంటే ఎక్కువ కాబట్టి దీన్ని మనం అధిక కోణంగా చెప్పొచ్చు. నెక్స్ట్ నీకు ఏ విధంగా క్వెషన్ ఇస్తాడంటే ఈ విధంగా ఒక డయాగ్రామ్ ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్ అధిక కోణమా? అల్ప కోణమా? లంబ కోణమా? ఆ విధంగా అడుగుతాడు. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే 5కి, 7కి మిడిల్‌లో 5-6కి ఒక గ్యాపు, 6-7కి మరొక గ్యాపు. ఒక గ్యాప్ అంటే ఒక సంఖ్య నుంచి మరొక సంఖ్యకి రావడానికి 30 డిగ్రీలు. ఆ విధంగా ఇక్కడ 2 గ్యాప్‌లున్నాయి కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 60 డిగ్రీలు అవుతుంది. 60 డిగ్రీలు అయ్యిందంటే అది ఖచ్చితంగా 90 కంటే తక్కువ కాబట్టి ఇదేమవుతుంది మనకి అల్ప కోణము. ఎక్యూట్ యాంగిల్‌గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూడు. గడియారంలోని గంటల ముళ్ళు 5-7కు తిరిగిన అది చేసిన కోణం. ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మూడోది చూస్తే మూడో దాంట్లో 12-2కి వెళ్తున్నప్పుడు 12-2కి వెళ్తున్నప్పుడు గుండె ఇక్కడ 12 ఉంది. 12 నుంచి ఎక్కడికెళ్ళాలి? 2కి వెళ్తున్నప్పుడు. ఆ 12కి 2కి మధ్యలో ఎన్ని గ్యాప్‌లున్నాయి? ఖాళీలు. ఇదొక ఖాళీ, ఇదొక ఖాళీ. అంటే 2 ఖాళీలున్నాయి. 2 ఖాళీలున్న కాడ 2 30లు 60 డిగ్రీలు. మరి 60 డిగ్రీలంటే 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. కాబట్టి ఇది అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్‌గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బి చూస్తే 6-7 అంటున్నాడు. 6-7 అంటున్నాడు. ఇదిగోండి ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఆ మధ్యలో కోణము అంటే 6-7 కంటే ఏంటి? ఒక గ్యాపే కదా! ఒక గ్యాప్ కాబట్టి 30 డిగ్రీస్. అంటే ఇది కూడా అల్ప కోణంగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సి చూడు 4-8కి అని అంటున్నాడు. 4-8 ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 8 ఉంది. అంటే 4-8కి వెళ్ళడానికి ఎన్ని గ్యాప్‌లు కంప్లీట్ చేసిందో చూడు. 4-5కి ఒక గ్యాపు, 5-6కి మరొక గ్యాపు, 6-7కి ఇంకొకటి, 7-8 అంటే మొత్తం ఎన్ని గ్యాప్‌లు? 1, 2, 3, 4 4 గ్యాప్‌లు. 4 గ్యాప్‌లు కాబట్టి 4 × 30. 4 × 30 ఏమవుతుంది మనకి? 120 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇది 90 కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ. కాబట్టి ఇది ఏ కోణం అవుతుంది? అధిక కోణము అబ్ట్యూజ్ యాంగిల్‌గా మనం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ డి చూస్తే 2 నుండి 5కి అని అంటున్నాడు. 2 నుంచి 5కి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోడు. ఆ విధంగా నంబర్స్ ఇచ్చాడంటే అక్కడ ఉండేటటువంటి గ్యాప్‌లు చూసుకో. 2 నుంచి ఇగో ఇక్కడ 2 ఉంటదనుకోండి. నెక్స్ట్ 3, 4, 5 ఈ విధంగా ఉంటే 2 నుంచి 5కి కావాలి. అంటే ఇదంతా కావాలి. నాకు 2 నుంచి 5కి కావాలంటే ఎన్ని గ్యాప్‌లు కంప్లీట్ చేయాలి? 2 నుంచి 3కి ఒక గ్యాపు, 3 నుంచి 4కి ఒక గ్యాపు, 4 నుంచి 5కి ఒక గ్యాపు. అంటే మొత్తం 3 గ్యాప్‌లు. ఒక గ్యాప్ ఏమో 30 డిగ్రీస్ అని చెప్పాను. కాబట్టి ప్రతి గ్యాప్ 30 డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ 3 గ్యాప్‌లు ఉన్నాయి కదా! కాబట్టి 3 ఇంటూ 30 ఏమవుతుంది? 90 డిగ్రీలు అవుతుంది. 90 డిగ్రీలు అయ్యిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? రైట్ యాంగిల్ లంబకోణం అవుతుంది. ఆ విధంగా మనము ఈ విధంగా మనకి నంబర్స్ ఇచ్చి కూడా ఈజీగా అడిగే అవకాశం అయితే ఉంటది. కాబట్టి అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ లంబకోణం కంటే చిన్న కోణాన్ని అల్పకోణం అంటారు. ఇవి అల్పకోణాలకు ఉదాహరణలు. పుస్తకం తెరిచేటప్పుడు ఇక్కడ యాంగిల్ చూడండి. ఎంత ఉంటుంది? 90 కంటే తక్కువే ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఈ విధంగా ఎల్ షేప్‌లో ఉంటదో అప్పుడే 90. మరి అంతకంటే తక్కువే ఉన్నది అంటే ఖచ్చితంగా 90 కంటే తక్కువే ఉంటుంది. నెక్స్ట్ తూగుడు బల్ల ఇక్కడ చూడండి. ఇటువైపుదేమో 90 కంటే తక్కువే ఉంటుంది. మరి ఇటువైపు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఒకవేళ నీకు అడి తీస్తే 90 కంటే ఎక్కువ ఉంటది ఇటువైపుది. కాబట్టి అప్పుడు ఇది అధిక కోణం అవుతది. కానీ ఇక్కడ ఇటువైపు యాంగిల్ చూపించారు కాబట్టి అల్ప కోణం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పైకప్పు. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ అంటున్నాడు. ఈ యాంగిల్ ఖచ్చితంగా ఎల్ షేప్ కంటే లోపే ఉంది. కాబట్టి ఎల్ షేప్ ఏదైతే ఉందో అంతకంటే ఎల్ షేప్ ఎగ్జాక్ట్‌గా ఉంటే 90. ఎల్ షేప్ కంటే లోపే ఉంది కాబట్టి ఇది 90 కంటే తక్కువ. 90 కంటే తక్కువ కాబట్టి అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్‌గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. ఒక కోణం లంబ కోణం కన్నా పెద్దది, సరళ కోణం కన్నా చిన్నది. అయితే అటువంటి కోణాన్ని ఏమంటాము? అధిక కోణము అని అంటాం. మరి అదే కదా చెప్పాము. అధిక కోణం అబ్ట్యూజ్ యాంగిల్ ఏం చేస్తుంది? 90 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే లంబ కోణం కంటే ఎక్కువ ఉంటుంది. సరళ కోణము అంటే 180 కంటే తక్కువ ఉంటుంది. ఈ మధ్యలో ఏదైతే ఉంటదో ఆ కోణాన్నే మనం ఏమంటామంటే అధిక కోణము అబ్ట్యూజ్ యాంగిల్‌గా చెప్పొచ్చు. ఇదిగోండి. ఇక్కడ చూస్తే ఈ యాంగిల్ ఎల్ షేప్ కంటే పెద్దదిగా ఉంది. కాబట్టి ఇది మనకి అధిక కోణం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే ఎల్ షేప్ కంటే పెద్దదిగానే ఉంది. కాబట్టి ఇది కూడా మనకేమవుతుంది? అధిక కోణం అవుతుంది. నెక్స్ట్ పరావర్తన కోణం సరళ కోణం కంటే పెద్దది. పరావర్తన కోణం రిఫ్లెక్సివ్ యాంగిల్ ఆల్రెడీ చెప్పాను. రిఫ్లెక్స్ యాంగిల్ ఇక్కడ చూడండి. 12కి ఎదురుగా 6 ఉంటే ఇది మనకేమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్‌గా స్ట్రెయిట్ యాంగిల్. మరి అంతకంటే ఇటువైపు వచ్చిందంటే ఇదంతా ఎక్కువ కనుక్కోవాలి. అంటే 180 కంటే ఎక్కువ. 180 కంటే ఏదైతే ఎక్కువ ఉంటుందో అటువంటి కోణాన్ని మనము పరావర్తన కోణం అంటాం. అంటే పరావర్తన కోణం అనేది 180 కంటే 180 అంటే సరళ కోణం. కాబట్టి సరళ కోణం కంటే ఎక్కువగా ఉంటుంది. అదే ఈ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 12-7 వరకు ఎంత కోణం ఉంటుంది? 12-7కి రావడానికి ఎన్ని గ్యాప్‌లు కంప్లీట్ చేయాలి? 7 గ్యాప్‌లు. కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 210 డిగ్రీలు. 210 అనేది 180 కంటే ఎక్కువే కదా! కాబట్టి 210 డిగ్రీలు అనేది పరావర్తన కోణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పరావర్తన కోణం అనేది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే కోణాలను కొలవడం. ఇంతవరకు మనం కోణాల గురించి మాట్లాడుకున్నాం. ఆ కోణాలను ఏ విధంగా కొలవాలంటే మనకిచ్చిన కోణాలను అల్ప, అధిక మరియు పరావర్తన కోణాలుగా విభజించాం. ఖచ్చితమైన పోలికను ఏది ఇవ్వదు. 2 అధిక కోణాలలో ఏది పెద్దదో అది మనం కనుగొనలేదు. అంటే 2 అధిక కోణాలు అయ్యుండి ఏది ఆ రెండిట్లో ఏది పెద్ద కోణం, ఏది చిన్న కోణం చెప్పలేదు. మరి కోణాలను ఇంకా ఖచ్చితంగా కొలవాలి అంటే, మరింత ఖచ్చితంగా ఉండాలి అంటే, మనం కొలవడం అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి దీనికి మనం దేన్ని ఉపయోగిస్తామంటే, అంటే కోణాలను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తామంటే, కోణమానిని. కోణమానిని. దీనినే ఇంగ్లీష్‌లో ప్రొట్రాక్టర్ అని అంటాం. అంటే యాంగిల్స్‌ని మెజర్‌మెంట్ చేయడానికి ప్రొట్రాక్టర్ అనేటటువంటి ఎక్విప్‌మెంట్‌ని ఉపయోగిస్తాం. మరి మనం మన కొలతను మనం డిగ్రీ కొలత అని చెప్తాం. పూర్తి భ్రమణం 360 డిగ్రీలుగా విభజిస్తాము. ప్రతి భాగం 1 డిగ్రీ. 360 డిగ్రీలని చెప్పడానికి దీన్ని ఈ విధంగా రాస్తాం. అంటే కోణాలను కొలవడాన్ని దేనితో కొలుస్తాము? డిగ్రీలలో కొలుస్తాం. ఆ డిగ్రీలని మనం ఏ విధంగా రాస్తాం? పైన చిన్న సున్నాతో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి 60 డిగ్రీస్ అనుకో. 60 రాస్తాము. పైన ఈ విధంగా సున్నా పెడతాం. ఆ విధంగా సున్నా పెట్టామంటే అది డిగ్రీకి సంబంధించి. మరి కోణాలను కొలవడానికి కోణమానిని ప్రొట్రాక్టర్‌ని ఉపయోగిస్తాం. మరి ఒక పూర్తి భ్రమణం అంటే ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీలు. ఆ 360ని ఒక పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీలు. ఆ 360ని 360 ముక్కలు చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిగ్రీ అవుతుంది కదా! కాబట్టి మనము కోణాలను కొలవడానికి కోణమానిని ఉపయోగిస్తాము. అలాగే కోణాలను గుర్తించడానికి డిగ్రీలనే యూనిట్‌ని ఉపయోగిస్తాం ప్రమాణాన్ని. నెక్స్ట్ చూడండి. సగం పరిభ్రమణంలో ఎన్ని డిగ్రీలుంటాయి? పూర్తి భ్రమణంలోనైతే 360 అందులో సగం అంటున్నాడు కాబట్టి ఎంత ఉంటుంది? 180 డిగ్రీలే ఉంటుంది. నెక్స్ట్ ఒక లంబ కోణంలో ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. సరళ కోణంలో ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. ఎన్ని లంబ కోణాలు 180 డిగ్రీలు, 360 డిగ్రీలు ఏర్పరుస్తాయి? 180 డిగ్రీలు రావాలంటే 2 లంబ కోణాలు ఉండాలి. 360 డిగ్రీలు రావాలంటే 4 లంబ కోణాలు ఉండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ బేసిక్ లెవెల్‌లో ఉండేటటువంటివి. వీటి గురించి మనం మరీ ఎక్కువగా
టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే బిట్ వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి. మనము ఇక్కడ ఏవైతే చెప్తున్నామో ఇగోండి ఇక్కడ ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడితే ఇదే కదా కోణమానని మనకిది ఖచ్చితంగా కంపాస్ బాక్స్‌లో జామితీ పెట్టెలో ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ కోణమానని ఉపయోగించి ఏమేమి కనుక్కోగలం అంటే ఏ డిగ్రీలు కనుక్కోగలము? చూడండి. కోణమానానికి స్ట్రెయిట్‌గా ఎదురుగా ఉండేదేమో 90 డిగ్రీస్. అలాగే చూడండి ఇది 90 డిగ్రీస్. మరి అందులో ఎగ్జాక్ట్‌గా సగంకుంటే ఇది 45. మరి ఈ 45 డిగ్రీస్‌లో సగంకుండేది 22 ½ ఇటువైపొస్తే 90కి 45 ప్లస్ చేస్తే ఇగోండి ఇటువైపున్న 45 ప్లస్ చేస్తే ఇటువైపు మనం ప్లస్ చేస్తే 135 వస్తది. ఈ 135కి ఇక్కడ 22 ½ ఉంది కదా! కాబట్టి ఇదేమవుతుంది 157 ½ అవుతుంది. అంటే కోణమానిని ఉపయోగించి ఏ ఏ కోణాలు కనుక్కోగలం అంటే 90 డిగ్రీస్ కనుక్కోగలం. 180 డిగ్రీస్ ఎలాగైనా కనుక్కోగలం. ఎందుకు ఇలా స్ట్రెయిట్‌గా ఉండేదే 180 డిగ్రీస్ అని అవుతుంది మనకి. 180 డిగ్రీస్ కనుక్కోగలం. స్టార్టింగ్ నుంచి రాస్తాను. చూడండి ఫస్ట్ 180 డిగ్రీస్ కనుక్కోగలం. అందులో సగం 90 కనుక్కోగలం. అందులో సగం 45 కనుక్కోగలం. అందులో సగం 22 ½ కనుక్కోగలం. ఇప్పుడు ఇది కనుక్కోగలం. వీటితో పాటు వీటి కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే వీటిని రెండేసి కలుపుకుంటూ కూడా ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనుక్కోగలం. ఫర్ ఎగ్జాంపుల్‌కి 90, 45 ఏమవుతుంది మనకి 135 అవుతుంది. కనుక్కోగలం. నెక్స్ట్ 90, 22 ½ ఏమవుతుంది మనకి 112 ½ ఇది కూడా కనుక్కోగలం. నెక్స్ట్ 45, 22 ఏమవుతుంది మనకి 67 ½ ఇది కూడా కనుక్కోగలం. అంటే ఏ రెండింటిని కలిపినా కూడా నీకు ఏదైతే యాంగిల్ వస్తుందో అది కూడా కనుక్కోగలం. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ దీనిగా మనము చెప్పుకోవచ్చు. 90, 45 ప్లస్ చేస్తే 135 అంటే 135 కూడా కనుక్కోగలం. నెక్స్ట్ 45, 22 ½ ఆ రెండు ప్లస్ చేస్తే 67 ½ వచ్చింది. అది కూడా కనుక్కోగలం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు బేసిక్ లెవెల్‌లో ఇక్కడ కోణమానంలో ఏవైతే ఇచ్చాడో ఈ కోణాలను గుర్తుపెట్టుకుంటే చాలు. వాటితో పాటు వాటి కాంబినేషన్స్ కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ కోణమానుల గురించి ఒకసారి స్పెషల్‌గా మాట్లాడుకుంటే ఏమంటున్నాడు ఈడు? ప్రతి సమాన భాగం నుంచి ఒక డిగ్రీ సమానము. ఇక్కడ మొత్తం కోణమానిని 180 భాగాలుగా చేస్తారు. వక్రంగా ఉంచుతారు. కుడివైపు నుంచి 0 డిగ్రీలు గుర్తించడం నుంచి మొదలై 180 డిగ్రీల వరకు ముగుస్తుంది. అదే విధంగా ఎడమ వైపు నుంచి కూడా. కుడివైపు నుంచి స్టార్ట్ చేస్తే ఈ విధంగా 180 వరకొస్తుంది. దానికి రివర్స్‌లో కూడా ఈ విధంగా చూస్తే 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఒకదానికొకటి రివర్స్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఎక్సర్‌సైజ్‌లనన్నీ ఆల్రెడీ మాట్లాడుకోవడం అయితే జరిగింది. చూడాలి టైంకి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూస్తే ప్రతి పటంలోని గడియారం యొక్క మూలల మధ్య కోణాలను కనుగొనని అంటున్నాడు. ఇక్కడ మనకి నువ్వు అనుకోవచ్చు. ఇటువైపుది కనుక్కోవాలా? ఇటువైపుది కనుక్కోవాలని. నీకు అటువంటిది స్పెషల్‌గా ఇవ్వలేదు అనంటే నీకు దాని అర్థం ఏంటి? ఇటువైపుది కనుక్కోమనే. అంటే తక్కువ యాంగిల్ ఉండేదే కనుక్కోమని. నీకు స్పెషల్‌గా రివర్స్‌లో ఇచ్చాడు అంటే అప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణం అప్పుడు కనుక్కోవాలి. అలా ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇదే కనుక్కోవాలి. మరి 9 ఏఎం అంటే మనకు ఉదయం 9 అయినప్పుడు ఖచ్చితంగా ఎంత కోణం ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఎల్ షేప్‌లో ఉంది. నెక్స్ట్ 1 పీఎం 1 అయినప్పుడు ఒకటి ఆహ్, చిన్న ముళ్ళేమో 1కి ఎదురుగా ఉంటది. పెద్ద ముళ్ళేమో ఎగ్జాక్ట్‌గా 12కి ఎదురుగా ఉంటది. అంటే ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఒక గ్యాపే ఉంది. ఒక గ్యాప్ ఉంది కాబట్టి ఏమవుతుంది? 30 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ 6 పీఎం 6 పీఎం ఎప్పుడైతే నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఒకదానికొకటి ఆపోజిట్‌లో ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఉన్నాయంటే ఎంతుంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సరళ కోణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లంబ రేఖలు పర్పెండిక్యులర్ లైన్స్‌గా మనము చెప్పుకోవచ్చు. 2 రేఖలు పరస్పరం ఖండించుకున్నప్పుడు వాని మధ్య కోణం లంబ కోణం అయితే అటువంటి రేఖలను లంబ రేఖలు పర్పెండిక్యులర్ లైన్స్‌గా చెప్పొచ్చు. ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ నీకు అడిగిచ్చాడు. ఏమిచ్చాడు? ఏబీ పర్పెండిక్యులర్ టు సీడీ. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒకసారి చూస్తే ఏబీ అనేది ఉంది. సీడీ అనేది ఉంది. అంటే ఏబీ పర్పెండిక్యులర్ టు సీడీ అంటే ఈ 2 రేఖలు ఏబీ అనేది ఒక రేఖ ఉంది. సీడీ అనేది మరొక రేఖ ఉంది. ఆ 2 రేఖల మధ్య కోణం 90 డిగ్రీస్ ఉందనుకోండి. ఇగోండి ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనము 90 డిగ్రీస్ ఉంటే అప్పుడు ఆ రేఖలు మనం పర్పెండిక్యులర్ లైన్స్ లంబ రేఖలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నీకు ఇచ్చిన పాయింట్‌ని ఒకసారి చూడు. ఏబీ పర్పెండిక్యులర్ టు సీడీ. అయితే మన సీడీ పర్పెండిక్యులర్ టు ఏబీ అని కూడా చెప్పాలా? అంటే ఏబీ సీడీకి లంబంగా ఉన్నాది అనంటే, సీడీ ఏబీకి లంబంగా ఉన్నది చెప్పాలనుకుంటే చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు. ఎందుకు లేదు? ఇక్కడ పటం నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఏబీ అనేది సీడీకి లంబంగా ఉంది. దాని అర్థం ఏంటి?
సిడి అనేది కూడా ఏబీకి లంబంగానే ఉన్నదనే కదా! కాబట్టి రివర్స్‌లో కూడా ఒకే రకంగా ఉంటుంది. అది మనం గమనించొచ్చు. నెక్స్ట్ ఆంగ్ల అక్షరమాలలో టీ అనే అక్షరం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. దేనికి? లంబ రేఖలకి. టీ చూడండి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంత ఏర్పడుతుంది యాంగిలు? 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే ఎల్ చూడండి. ఎల్ అనేది ఇక్కడ ఎంత ఉంటుంది? ఎల్ అనే ఆంగ్ల అక్షరం కూడా 90 డిగ్రీసే ఉంటుంది. ఇంకా అటువంటివి ఏవున్నాయి? ఈ ఉంది. ఈ చూడు ఇక్కడ 90 ఉంటుంది. ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90 అన్ని దగ్గరలో కూడా 90 ఉంటుంది. ఇంకా అటువంటి అక్షరాలు ఏమైనా ఉన్నాయి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏంటంటే ఎల్ ఒకటి మాట్లాడుకున్నాం. ఈ ఒకటి మాట్లాడుకున్నాం. ఇంకా ఏమైనా ఉంటాయా? ఒకసారి మనం ఆలోచిస్తే ఇంకా ఏమైనా ఉంటాయా? మరి ఇంకేమీ లేవు. ఒకవేళ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ మనం చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఎన్‌ని ఏబీ యొక్క లంబ సమద్వికర్ణన రేఖ అంటాము. లంబ సమద్వికర్ణన రేఖ. ఏంటి? పర్పెండిక్యులర్ బైసెక్టార్ అని ఇంగ్లీష్‌లో చెప్తాం. అసలు ఏంటి ఇదనంటే ఇక్కడ నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఏబీ అనేది ఒక రేఖ ఉంది. సి ఇక్కడ ఎంఎన్ అనేది మరొక రేఖ ఉంది. ఇప్పుడు ఏబీని ఈ ఎంఎన్ ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీస్ చేస్తుంది. అలాగే ఏబీని 2 ఈక్వల్ పార్ట్స్‌గా కూడా డివైడ్ చేస్తుంది. ఇటువైపు ఎంత ఉంటుందో, ఇటువైపు కూడా అంతే ఉంటుంది. కాబట్టి నువ్వు అబ్జర్వేషన్ చేయాల్సిందేంటి? ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటూ, ఈ రేఖ ఏదైతే ఉందో, ఈ రేఖ దీనిని 2 సమాన భాగాలుగా విడదీస్తే, అంటే 2 సమాన ముక్కలుగా విడదీస్తే, అలాగే 90 డిగ్రీలతో విడదీస్తే, అప్పుడు అటువంటి రేఖను ఏమంటామంటే లంబ సమద్వికర్ణన రేఖ. యాంగులర్ బైసెక్టార్‌గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ త్రిభుజాల వర్గీకరణకు సంబంధించి మనము చూద్దాం. త్రిభుజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారో, వేటిని బేస్ చేసుకొని వర్గీకరించాడో కూడా క్లియర్‌గా చూద్దాం. అన్ని కోణాలు సమానంగా గల త్రిభుజాలు. అన్ని కోణాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాలను ఏమంటాము? సమబాహు త్రిభుజము. అన్ని కోణాలు సమానంగా ఎప్పుడుంటాయి? మనకి ఒక ట్రయాంగిల్‌లో 3 కోణాలు సమానంగా ఉండాలి. కలిపితే 180 కూడా అవ్వాలి కదా! అప్పుడు ఒక్కొక్కటి ఎంతవుతుంది? 60 అవుతుంది. 60, 60, 60 అలా ఉన్నప్పుడే కదా 3 కోణాలు సమానంగా ఉన్నట్టుంటుంది. అలాగే ఇక్కడ చూస్తే ఒక త్రిభుజంలో అన్ని కోణాలు సమానమైన వాటి భుజాలు కూడా సమానము. ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎందుకు? 3 కోణాలు సమానంగా ఉన్నాయంటే అందులోన ఉన్న 3 భుజాలు కూడా సమానంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్నేమంటాము అంటే సమబాహు త్రిభుజం అని కూడా అంటాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే 3 భుజాలు సమానంగా గల త్రిభుజాలు. 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం సమబాహు త్రిభుజము, ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌గా చెప్పొచ్చు. ఇగోండి ఇక్కడ ఏస్తాను. ఈ విధంగా 3 భుజాలు సమానంగా ఉంటే అప్పుడు ఒక త్రిభుజంలో అన్ని భుజాలు సమానమైతే అప్పుడు అందులోని కోణాలు కూడా సమానమే. 3 భుజాలు సమానం కాబట్టి 3 కోణాలు కూడా సమానమవుతుంది. అప్పుడు ఇక్కడ 60 ఉంటుంది. ఇక్కడ 60 ఉంటుంది. ఇక్కడ కూడా 60 ఉంటుంది. కాబట్టి 3 కోణాలు కూడా సమానము. నెక్స్ట్ మూడో పాయింట్. 2 సమాన కోణాలు మరియు 2 సమాన భుజాలు కలిగిన త్రిభుజము. అంటే చూడండి. 2 సమాన కోణాలు, 2 సమాన భుజాలు. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని ఏమంటామంటే సమద్విబాహు త్రిభుజము. ఐసోసెలస్ ట్రయాంగిల్‌గా చెప్పటంతో ఒక త్రిభుజంలో 2 భుజాలు మాత్రమే సమానంగా ఉండి, ఆ 2 భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటే అప్పుడు దాన్నేమంటాము? సమద్విబాహు త్రిభుజం అని అంటాం. త్రిభుజంలో 2 భుజాలు సమానమైన దానిలో డాష్ కోణాలు సమానంగా ఉంటాయి. దానిలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. అంటే సమాన భుజంకి ఎదురుగా ఉన్న కోణము, ఈ సమానంగా ఎదురుగా ఉన్న ఈ కోణంకి సమానంగా ఉంటాయి. మరియు త్రిభుజంలో 2 కోణాలు సమానమైన వాటికి ఎదురుగా ఉన్న ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది 60 డిగ్రీలు. సపోజ్‌కి ఇది 60 కాదు. సపోజ్ 50 డిగ్రీలు. ఇది 50 డిగ్రీలు అనుకోండి. అంటే 2 కోణాలు సమానం అంటున్నాను కదా! అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ సమాన కోణంకి ఎదురుగా ఉన్న ఈ భుజము, ఈ సమాన కోణంకి ఎదురుగా ఉన్న ఈ భుజము సమానము అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఏ 2 భుజాలు సమానంగా లేని త్రిభుజాలు అంటే దేనికి సంబంధం ఉండదు. భుజాలు సమానంగా ఉండవు. కోణాలు సమానంగా ఉండవు. అప్పుడు దాన్ని ఏమంటామంటే విషమబాహు త్రిభుజము, స్కేలర్ ట్రయాంగిల్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక త్రిభుజంలో కోణాలు సమానం కాకపోయినా అప్పుడు ఏ 2 భుజాలు కూడా సమానం కాదు. త్రిభుజంలో 3 కోణాలు వేరు వేరు కోణాలు అనుకోండి. అప్పుడు ఆ త్రిభుజంలో 3 భుజాలు కూడా వేరు వేరు భుజాలే. అంటే పొడవులు సమానంగా ఉండవు. అయితే ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు అసమానమైన ఆ త్రిభుజం యొక్క 3 కోణాలు ఏమవుతాయి? 3 భుజాలు అసమానమైన అందులో 3 కోణాలు ఏమవుతాయి అంటే 2 అల్ప కోణాలవుతాయి. ఒకటి అధిక కోణం అవుతుంది. ఇప్పుడు దీని మీద ఒక చిన్న బేసిక్ అవగాహన రావడం కోసం నేను పిక్చర్‌తో సహా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి అల్పకోణ త్రిభుజం ఉంది. అంటే ఏంటి?
3 60 డిగ్రీలు. 3 60 డిగ్రీలు అయ్యాయనుకోండి. దాని అర్థం ఏంటి? ఇది సమబాహు త్రిభుజం అవుతుంది. అల్పకోణ త్రిభుజం కూడా అవుతుంది. అల్పకోణ త్రిభుజం అంటే ఏంటి? ఒక త్రిభుజంలో 3 కోణాలు కూడా అల్పకోణాలే అయితే అటువంటి త్రిభుజాన్ని మనం అల్పకోణ త్రిభుజంగా చెప్పొచ్చు. నెక్స్ట్ లంబకోణ త్రిభుజం అంటే ఏంటి? ఒక త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయ్యుండి, మిగిలిన 2 కోణాలు అల్పకోణాలైతే అటువంటి త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయ్యుండి, అంటే అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ. ఒక కోణం అధిక కోణం అయ్యుండి, మిగిలిన 2 కోణాలు అల్ప కోణాలైతే అటువంటి త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజంగా చెప్పొచ్చు. అంటే బేసిక్‌గా కరెక్ట్‌గా మాట్లాడాలంటే అధిక కోణ త్రిభుజంలో ఒకటే అధిక కోణం ఉంటుంది. 2 అల్ప కోణాలుంటాయి. లంబకోణ త్రిభుజంలో ఒక లంబ కోణం ఉంటుంది. 2 అల్ప కోణాలుంటాయి. అల్పకోణ త్రిభుజంలో 3 అల్ప కోణాలే ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఏ విధంగా అడుగుతాడంటే, అధిక కోణ త్రిభుజంలో గల అల్ప కోణాల సంఖ్యని అడుగుతాడు. అధిక కోణ త్రిభుజము ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా ఒక అధిక కోణం ఉంది. అధిక కోణ త్రిభుజం ఉంది. అధిక కోణ త్రిభుజంలో అల్ప కోణాల సంఖ్య. అధిక కోణ త్రిభుజంలో ఇక్కడ ఒక దగ్గరే అధిక కోణం ఉంటుంది. మరి మిగిలిన 2 ఖచ్చితంగా అల్ప కోణాలే కదా అవుతాయి. అంటే అధిక కోణ త్రిభుజంలో అల్ప కోణాల సంఖ్య ఎన్నంటే 2 అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మరికొన్ని త్రిభుజాలను తీసుకొని వీటిని పరిశీలించు. దీనికోసం మనం మళ్ళీ అన్ని భుజాలు మరియు అన్ని కోణాల కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్‌ది 3 భుజాలు సమానం, 3 కోణాలు సమానం. భుజాల పరంగా అయితే దీన్ని సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. అలాగే కోణాల పరంగా అయితే అల్పకోణ త్రిభుజము అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ బి చూస్తే 2 కోణాలు సమానం. వాటికి ఎదురుగా ఉన్న 2 భుజాలు సమానం. అంటే మొత్తం 3 భుజాలలో 2 భుజాలు సమానం. కాబట్టి దీన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజంగా చెప్పొచ్చు. నెక్స్ట్ సి చూస్తే ఇక్కడ అధిక కోణం ఉంటుంది. ఇక్కడేమో 2 అల్ప కోణాలు ఉంటాయి. అంటే కోణాల పరంగా దీన్ని అధిక కోణ త్రిభుజంగా చెప్పొచ్చు. అలా కాకుండా భుజాల పరంగా అయితే 3 వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనకి దీన్ని విషమబాహు త్రిభుజము స్కేలర్ ట్రయాంగిల్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ డి చూడండి. డీలో 3 భుజాలు సమానం అని ఇచ్చాడు. ఎందుకు ఎలా చెప్తాం సమానం అని? ఇక్కడ 2 గీతలు ఇచ్చాడు. ఇక్కడ 2 ఇక్కడ 2 అంటే ఆ విధంగా ఇచ్చాడు అనంటే ఆ 3 సమానంగా ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అంటే భుజాల పరంగా ఇది సమబాహు త్రిభుజము ఈక్విలేటరల్ ట్రయాంగిల్. కోణాల పరంగా 3 అల్ప కోణాలే కాబట్టి అల్పకోణ త్రిభుజము ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ చూస్తే భుజాల పరంగా ఎక్కడ మనకి ఇక్కడ గీతలు ఇటువంటివి ఏవి ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు? దీన్ని భుజాల పరంగా విషమబాహు త్రిభుజం స్కేలర్ ట్రయాంగిల్‌గా చెప్పొచ్చు. కోణాల పరంగా ఇక్కడ ఒకే ఒక అధిక కోణం ఉంటుంది. ఇక్కడ 2 అల్ప కోణాలుంటాయి. కాబట్టి దీన్ని అధిక కోణ త్రిభుజముగా చెప్పొచ్చు. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎఫ్ ఇక్కడ 2 గీతలు ఇచ్చాడు. ఇక్కడ 2 గీతలు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ 2 భుజాలు సమానము. ఈ 2 భుజాలు సమానం కాబట్టి వాటికి ఎదురుగా ఉన్న కోణాలు సమానం. ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణం సమానము. ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము కూడా సమానం. కాబట్టి భుజాల పరంగా 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? సమద్విబాహు త్రిభుజము ఐసోసెలస్ ట్రయాంగిల్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదిగోండి అదే అంటున్నాడు. విషమబాహు త్రిభుజము అంటే 3 భుజాలు వేరువేరుగా ఉంటాయి. ఇక 3 అసమాన భుజాలైతే విషమబాహు త్రిభుజము. 2 సమాన భుజాలైతే సమద్విబాహు త్రిభుజము. 3 సమాన భుజాలైతే సమబాహు త్రిభుజము. ఆ విధంగా మనకి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రతి కోణం 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే అల్పకోణ త్రిభుజము. అంటే అల్పకోణ త్రిభుజంలో 3 కోణాలు కూడా 90 కంటే తక్కువే ఉంటాయి. నెక్స్ట్ ఏదో ఒక కోణం లంబకోణం అయినా ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో లంబ కోణాలు ఎన్నుంటాయంటే ఖచ్చితంగా ఒక్కటే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. నెక్స్ట్ మూడోది ఏదో ఒక కోణం విలువ 90 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటే ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజము అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్‌గా చెప్పొచ్చు. ఎందుకు? ఒక త్రిభుజంలో ఒకే ఒక అధిక కోణం మాత్రం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక త్రిభుజంలో ఒకే ఒక అధిక కోణం ఉంటే అటువంటి త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అని అంటాం. అంటే ఇండైరెక్ట్‌గా దాని అర్థం ఏంటి? అధిక కోణ త్రిభుజంలో ఒకే ఒక అధిక కోణం ఉంటుంది. మిగిలిన 2 ఏముంటాయి? అల్ప కోణాలుంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అల్పకోణ త్రిభుజం. 3 అల్ప కోణాలే కాబట్టి అల్పకోణ త్రిభుజము. ఇక్కడ మొత్తం త్రిభుజంలో ఒకే ఒక లంబకోణం ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజము. ఇక్కడ ఒకే ఒక అధిక కోణం ఉంది కాబట్టి అధిక కోణ త్రిభుజము. నెక్స్ట్ చూస్తే వీడేమంటున్నాడు? కింది వాటి యొక్క చిత్తుపటాలు గీయడానికి ప్రయత్నించమని అంటున్నాడు. విషమబాహు అల్పకోణ త్రిభుజము. విషమబాహు త్రిభుజము అంటే ఏంటి? 3 వేరువేరుగా ఉండాలి. 3 వేరువేరుగా ఉండాలి. అల్పకోణ త్రిభుజం అవ్వాలి. 3 వేరువేరుగా ఉన్నాయంటే
ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇది అల్పకోణం, ఇది అల్పకోణం. ఇది అల్పకోణమా? కాదు. కాబట్టి మనం ప్రయత్నించని అన్నాడు. ప్రయత్నించడానికి అవకాశం లేనివి కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అందుకని ఇది మీకు ఇవ్వడం జరిగింది. విషమబాహు త్రిభుజం అల్పకోణ త్రిభుజము. అంటే విషమబాహు త్రిభుజం అవ్వాలి, అల్పకోణ త్రిభుజం అవ్వాలి. విషమబాహు త్రిభుజం అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఒకటైనా అధిక కోణం ఉంటుంది. మరి అధిక కోణం ఉన్నప్పుడు అక్కడ 3 అల్పకోణాలు అవ్వాలని అంటున్నాడు. ఎందుకు అల్పకోణ త్రిభుజం అవ్వాలి. అల్పకోణ త్రిభుజం అంటే ముందేం చెప్పుకున్నాము? 3 కోణాలు అల్పకోణాలైనప్పుడే ఆ త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అని అంటాం అన్నాం. అంటే విషమబాహు అంటే 3 భుజాలు వేరువేరుగా ఉండాలి. అందులోపల 3 కోణాలు కూడా అల్పకోణాలు అవ్వాలంటాడు. అసలు అది అసాధ్యమే కదా! ఇప్పుడు ఇక్కడున్న బొమ్మ బట్టి మీకు అర్థమై ఉంటది. 3 భుజాలు వేరుగా ఏశాను. బాగానే ఉంది. కానీ 3 అల్పకోణాలు అవ్వాలి కదా! అవ్వలేదు. కాబట్టి ఇది మనం గీయలేము. నెక్స్ట్ బి చూస్తే అధిక కోణ సమద్విబాహు త్రిభుజము. అంటే అధిక కోణ సమద్విబాహు త్రిభుజం. అధిక కోణ సమద్విబాహు త్రిభుజం వేయడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఎందుకు? అధిక కోణ త్రిభుజంలో ఒకే ఒక అధిక కోణం ఉండాలి. సమద్విబాహు త్రిభుజం అవ్వాలి అంటున్నాడు. 2 భుజాలు సమానంగా ఉండాలి అని అంటున్నాడు. ఈ భుజము సమానంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉండేటట్టు గీయగలము. కాబట్టి దీన్ని మనం గీయగలము. అంటే మనకి ఏ విధంగా క్వెషన్ అడుగుతారంటే ఈ క్రింది వాటిలో ఏ సందర్భంలో త్రిభుజాన్ని గీయలేము, ఏర్పాటు చెయ్యలేము అని అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటే లంబకోణం అవ్వాలి, సమద్విబాహు త్రిభుజం అవ్వాలి. సమద్విబాహు త్రిభుజం అంటే అర్థం అంటే 2 భుజాలు సమానంగా ఉండాలి. అంటే ఈ 2 భుజాలు సమానమయ్యాయి అనుకోండి. లంబకోణం కూడా ఏర్పాటు అయ్యింది అనుకోండి. ఇదే కదా లంబకోణ సమద్విబాహు త్రిభుజము. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందా లేదా? అవుతుంది. నెక్స్ట్ డి చూడు. విషమబాహు లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజం అవ్వాలి. లంబకోణ త్రిభుజం అవ్వాలి. విషమబాహు లంబకోణ త్రిభుజం అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి లంబకోణ త్రిభుజం అయ్యింది. ఇది 3 సెంటీమీటర్లు ఉంది. ఇది 4 సెంటీమీటర్లు ఉంది. ఇది 5 సెంటీమీటర్లు ఉంది. మనకి పైథాగరస్ త్రికం తెలుసు కాబట్టి నేనేసాను. ఇక్కడ 3 వేరువేరుగా ఉన్నాయా లేదా? ఉన్నాయి. లంబకోణం కూడా ఏర్పాటు అయిందా లేదా? అయ్యింది. కాబట్టి విషమబాహు లంబకోణ త్రిభుజాన్ని కూడా ఏర్పాటు చేయగలము. నెక్స్ట్ కింది పటాలు గీయడం సాధ్యమేనని మీరు భావిస్తున్నారా? చూడండి. అధిక కోణ సమబాహు త్రిభుజము. అధిక కోణంలో ఉండి సమబాహు త్రిభుజాన్ని ఏర్పాటు చేయగలమా? ఖచ్చితంగా చేయలేం. అధిక కోణం ఏర్పాటు అయిందంటే దానికి ఎదురుగా ఉన్న భుజం మిగిలిన రెండిట్ల కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి మిగిలిన రెండిట్ల కంటే పెద్దదిగా ఉంటుందనంటే దాని అర్థం ఏంటి? 3 భుజాలు ఒకేలా ఉండట్లేదనే కదా! కాబట్టి అధిక కోణ సమబాహు త్రిభుజాన్ని ఏర్పాటు చేయలేము. నెక్స్ట్ బి చూడు. లంబకోణ సమబాహు త్రిభుజము. లంబకోణం ఉండాలి. సమబాహు త్రిభుజం 3 సమానంగా ఉండాలని అంటున్నాడు. ఎక్కడైతే లంబకోణం ఏర్పాటు అవుతుందో దానికి ఎదురుగా ఉన్న దాన్ని మనం కర్ణము అని అంటాం. ఆ కర్ణం ఏదైతే ఉందో మిగిలిన 2 భుజాల కంటే ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. మరి మిగిలిన 2 భుజాల కంటే ఎక్కువగా ఉంటుందంటే అర్థం ఏంటి? 3 భుజాలు ఒకేలా ఉండవనే కదా! కాబట్టి సమబాహు త్రిభుజము లంబకోణంతో కూడినటువంటి సమబాహు త్రిభుజాన్ని ఏర్పాటు చేయలేము. నెక్స్ట్ సి చూడు. 2 లంబకోణాలు కలిగిన త్రిభుజము. 2 లంబకోణాలు ఇక్కడ ఒక లంబకోణం, ఇక్కడ ఒక లంబకోణం ఏర్పాటు అయిందని అనుకోండి. మరి ఇక్కడ త్రిభుజం ఏర్పాటు అయిందా? అవ్వలేదు. అంటే యాక్చువల్‌గా 3 భుజాలు కలిపితే 3 కోణాలు కలిపితే 180 డిగ్రీలు అవ్వాలి. కానీ ఇక్కడ 2 కోణాలతోటే 180 డిగ్రీలు అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన క్వెషన్‌లో 2 లంబకోణాలు అన్నాడు. 2 లంబకోణాలతో 180 డిగ్రీలు గీసే సందర్భం అవ్వదు కదా! ఎందుకు? మరి మూడో కోణం ఖచ్చితంగా ఎంతో కొంత ఉండాలి కదా! మరి లేకుండా అయితే అవ్వదు. కాబట్టి 2 లంబకోణాలతో త్రిభుజాన్ని మనము ఏర్పాటు చేయలేము అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి పైన అబ్జర్వేషన్ చేస్తే విషమబాహు అల్పకోణ త్రిభుజం అని అంటున్నాడు. విషమబాహు అల్పకోణ త్రిభుజాన్ని కూడా చిన్న ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. విషమబాహు త్రిభుజం అంటే ఏంటి? 3 భుజాలు వేరువేరుగా ఉండాలి. 3 అల్పకోణాలు అవ్వాలి. 3 అల్పకోణాలతో ఏర్పాటు చేయలేమా? అంటే 3 భుజాలు వేరువేరుగా ఉండి అల్పకోణాన్ని ఏర్పాటు చేయగలము. చూద్దాం. అంటే ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను. ఇది ఏదైతే ఉందో ఇక్కడ నేను ఏర్పాటు చేయలేమని చెప్పాను కదా! చేయగలము. అల్పకోణ త్రిభుజం అవ్వాలి. ఒకసారి ఏ చూడండి. అల్పకోణ త్రిభుజం అవ్వాలి. అల్పకోణ త్రిభుజం అవ్వాలి అంటే అర్థం ఏంటి? త్రిభుజంలో 3 కోణాలు అల్పకోణాలు అవ్వాలి. ఒకటేమో 60 డిగ్రీలు, ఒకటేమో 70 డిగ్రీలు, ఒకటేమో 50 డిగ్రీలు. 70, 50, 120, 120.5, 180 సరిపోయింది కదా! ఇక్కడ 3 కోణాలు వేరువేరుగా ఉన్నాయి. 3 కోణాలు వేరువేరుగా ఉన్నాయంటే 3 భుజాలు కూడా వేరువేరుగా ఉన్నాయి కదా! కాబట్టి విషమబాహు త్రిభుజంతో అంటే 3 భుజాలు వేరువేరుగా ఉంటూ అల్పకోణాన్ని ఏర్పాటు చెయ్యగలము. ఇక్కడ చెయ్యలేము అని చెప్పాను. అది సారీ తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ విషమబాహు అల్పకోణ త్రిభుజాన్ని కూడా మనం ఏర్పాటు చేయగలము. నెక్స్ట్ చూస్తే ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరిగింది. చతుర్భుజాల గురించి మాట్లాడుతున్నాం. చతుర్భుజాలు అంటే క్వాడ్రిలేటరల్స్. ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే
చతుర్భుజాలు ఇక్కడ 4 భుజాలతో ఏర్పడేటటువంటి సరళ సమృద్ధ పటాన్ని మనము చతుర్భుజము క్వాడ్రిలేటరల్ గా చెప్పొచ్చు. మరి దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ ఏబి ఒక రేఖాఖండం, బీసీ, సిడి, డిఏ సరళ సంవృత పటము. సంవృతం అంటే క్లోజ్ అయి ఉండాలి. క్లోజ్ అయి ఉందా లేదా? కాబట్టి ఇది ఒక చతుర్భుజం అవుతుంది. నెక్స్ట్ చతుర్భుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి? త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కాబట్టి 3 కోణాలు ఉంటాయి. మరి చతుర్భుజంలో 4 భుజాలు ఉంటాయి కాబట్టి 4 కోణాలు ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ త్రిభుజంలో 3 భుజాలే ఉంటాయి కాబట్టి ఇందులో స్పెషల్ గా కర్ణం అంటూ ఏమీ ఉండదు. కానీ చతుర్భుజంకి వచ్చేసరికి ఎదురెదురు శీర్షాలను కలుపుతూ గీసేటటువంటి రేఖాఖండాన్ని కర్ణము డయాగోనల్ గా చెప్పొచ్చు. కాబట్టి ఏసీ ఒక కర్ణం అవుతుంది, బిడి మరొక కర్ణం అవుతుంది. చూడండి, యాంగిల్ బిఏడి, ఏడిసి, డిసిబి అంటే మధ్యలో ఎప్పుడు కూడా యాంగిల్ ని సూచిస్తుంది. ఇక్కడ ఏ యాంగిల్ ఇస్తాడు, డి యాంగిల్ ఇస్తాడు, సి యాంగిల్ ఇస్తాడు, మనకి ఏమి ఇవ్వలేదు, బి ఇవ్వలేదు. కాబట్టి బి గురించి చెప్పాలంటే యాంగిల్ సిబిఏ అని చెప్పొచ్చు, లేకపోతే ఏ బీసీ అని కూడా చెప్పొచ్చు, అలాగని చెప్పొచ్చు. నెక్స్ట్ బీడీ అనేది ఒక కర్ణము. ఇవ్వండి, మనకి ఇచ్చిన పటంలో బీడీ అనేది ఒక కర్ణము డయాగోనల్. మరొక కర్ణం ఏదని అంటున్నాడు, ఎదురు శీర్షాలను కలిపేటటువంటి రేఖాఖండాన్ని కర్ణం అని అంటారు. నెక్స్ట్ చూస్తే మనకి ఏంటంటున్నాడు, 4 కోణాలు అన్ని అల్ప కోణాలతో చతుర్భుజాన్ని ఏర్పాటు చేయగలమని అంటున్నాడు. 4 కోణాలు అన్ని అల్ప కోణాలు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గా మనం చెప్పుకోవచ్చు. 4 కోణాలు అల్ప కోణాలు అయ్యాయి అనుకోండి, అప్పుడు చతుర్భుజాన్ని ఏర్పాటు చేయలేము. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ కి అల్ప కోణం అంటే 90 కంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 తీసుకుంటాను. 4 కోణాలు అల్ప కోణాలు అవ్వాలి కాబట్టి ఒకటి 80, ఒకటి 9, ఒకటి 85, ఒకటి 60, ఒకటి 90 అలా ఏమైనా తీసుకోవచ్చు. 90 కంటే తక్కువే తీసుకో 4. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 80 డిగ్రీలు తీసుకున్నాను, అప్పుడు నాకు ఎంత అవుతుంది? 320 డిగ్రీలు అవుతుంది. కానీ చతుర్భుజంలో ఒక క్వాడ్రిలేటర్ లో 4 కోణాలు కలిపితే 360 డిగ్రీలు రావాలి. కానీ ఇక్కడ 320 వస్తుంది. అంటే నువ్వు ఏ 4 అల్ప కోణాలు తీసుకున్నా కూడా 360 డిగ్రీలు అవ్వదు. ఎప్పుడైతే 360 డిగ్రీలు అవ్వలేదో నీకు చతుర్భుజం ఏర్పాటు అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన కండిషన్ తో చతుర్భుజం ఏర్పాటు అవ్వదు. నెక్స్ట్ బి చూడు, కోణాలలో ఒకటి అధిక కోణం అని అంటున్నాడు. ఒకటి అధిక కోణం ఉంది అంటే మొత్తం 4 కోణాల్లో ఒకే ఒకటి అధిక కోణం అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి అధిక కోణము అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి? 90 కంటే ఎక్కువ ఉంటే అదే అబ్ట్యూజ్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 డిగ్రీస్ తీసుకున్నాను, ఒక అధిక కోణము. మరి చతుర్భుజంలో 4 కోణాల్లో మిగిలిన 3 కోణాలు కలిపితే 240 అవ్వాలి. ఒకే ఒక కోణం అధిక కోణం, మిగిలిన 3 కోణాలు కలిపితే మొత్తం 4 కోణాలు కలిపితే 360 డిగ్రీలు అవ్వాలి కదా. మరి మిగిలిన 3 కోణాలు 240 డిగ్రీలు సెట్ చేయొచ్చా లేదా? సెట్ చేయొచ్చు. కాబట్టి ఒకే ఒక అధిక కోణం ఉంటూ మిగిలిన 3 అల్ప కోణాలతో ఒక చతుర్భుజాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాము. నెక్స్ట్ సి చూడు, కోణాలలో ఒకటి లంబ కోణం అని అంటున్నాడు. ఒకటి లంబ కోణం మొత్తం 360 డిగ్రీల్లో ఒకటి లంబ కోణం అంటున్నాడు 90 డిగ్రీలు. మరి మిగిలిన 3 270 డిగ్రీలు. మరి మిగిలిన 3 కోణాలు 270 డిగ్రీలు సెట్ చేయగలమా? చేయగలము. ఒకటేమో ఖచ్చితంగా మనం సెట్ చేయొచ్చు. ఒకటేమో 80 డిగ్రీలు అనుకో, మరొకటేమో 110 డిగ్రీలు అనుకో, ఎంత అయింది? 190 అయింది. ఇంకొకటేమో 80 డిగ్రీలు అనుకో, 80, 80, 160, 160, 110, 270. అంటే ఒక లంబ కోణం ఉంటూ మిగిలిన 3 కోణాలతో కూడా అడ్జస్ట్మెంట్ చేయగలుగుతున్నాం కదా. కాబట్టి 300 ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా 360 డిగ్రీలకి సాటిస్ఫై అవుతుందా లేదా, కంప్లీట్ అవ్వగలుగుతున్నాయా లేదా ఒక్కటి గమనిస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ డి చూడండి కండిషన్, 2 కోణాలు అధిక కోణాలు అని అంటున్నాడు. 2 కోణాలు అధిక కోణాలు అట అంటే ఒకటి నేను 120 తీసుకున్నాను, మరొకటి 110 తీసుకున్నాను. అంటే 2 అధిక కోణాలు తీసుకుంటే నాకు 230 డిగ్రీలు అయింది. మొత్తం 360లో ఈ 2 అధిక కోణాలు 230 పోతే ఇంకా నాకు ఎంత ఉంది? ఇక్కడ 60, 120 డిగ్రీలు ఉంది. ఆ 120 డిగ్రీలని ఆ 2 కోణాలకు సర్దలేనా? 60, 60 మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కాబట్టి 2 కోణాలు అధిక కోణాలతో అడ్జస్ట్మెంట్ అంటే మనం ఖచ్చితంగా చేయగలము. నెక్స్ట్ ఈ చూడు, 2 కోణాలు లంబ కోణాలు, 2 కోణాలతో లంబ కోణాలు, మొత్తం ఒక క్వాడ్రిలేటర్ అన్ని కోణాలు 4 యాంగిల్స్ ప్లస్ చేస్తే 360 అవ్వాలి. అందులో 2 కోణాలు 90 డిగ్రీలు అంటున్నాడు. 90, 90. మరి మిగిలిందంతా 180. ఆ 180ని మిగిలిన 2 కోణాలు సర్దలేమా? సర్దొచ్చు. ఎలాగా? ఒకటి 80 అవ్వచ్చు, ఇంకొకటి 100 అవ్వచ్చు, లేదా ఒకటి 90 అవ్వచ్చు, ఇంకొకటి 90 అవ్వచ్చు. మన కండిషన్ ఏంటి? 2 లంబ కోణాలు ఉంటే చేయగలమా లేదా? చేయలేమని అడుగుతున్నాడు. చేయగలము. నెక్స్ట్ ఎఫ్ చూడు, కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉండేటట్టు మనము తర్వాత క్లాసులో మాట్లాడుకుందాం. చతురస్రంలో కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి. అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఏర్పాటు అవుతుంది. కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉండే సందర్భంలో చతుర్భుజాన్ని గీయగలమా అని అడుగుతున్నాడు. గీయగలం కదా. అది చతురస్రంలో గీయగలము, నెక్స్ట్ రాంబస్ లో కూడా గీయగలం. రాంబస్ లో కూడా సమద్వికరణమే చేసుకుంటాయి కర్ణాలు.
మరి రాంబస్ కూడా ఒక చతుర్భుజానికి ఎగ్జాంపులే కదా! చతురస్రం కూడా ఒక చతుర్భుజానికి ఎగ్జాంపులే కదా! కాబట్టి కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉండేటట్టు చతుర్భుజాలను గీయగలము అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడు. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్‌గా చెప్పుకోవచ్చు. మీ పరికరాల పెట్టెలో అంటే మన జామెట్రీ బాక్స్‌లో నువ్వు అబ్జర్వేషన్ చేస్తే సెట్ స్క్వేర్స్ అని ఉంటాయి. అంటే మూలమట్టాలని అంటాం. 30, 60, 90తో ఒక మూలమట్టం ఉంటుంది. 45, 45, 90 డిగ్రీలతో మరొక మూలమట్టం ఉంటుంది. అంటే మన జ్యామితీయ పెట్టెలో కంపాస్ బాక్స్‌లో ఎన్ని మూలమట్టాలు ఉంటాయి అంటే 2 మూలమట్టాలు ఉంటాయి. ఒక మూలమట్టమేమో 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలతో ఉంటుంది. త్రిభుజంలాగా. మరొక సెట్ స్క్వేర్ అంటే మూలమట్టమేమో 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు. ఆ విధంగా మరొక త్రిభుజంలాగా ఉంటుంది. ఆ విధంగా 2 త్రిభుజాల ఆకారంలో ఉంటాయన్నమాట. ఏవి? ఆ మూలమట్టాలు. అటువంటివి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ చూడు. మీ ఇద్దరు స్నేహితులున్నారు. 30, 60, 90 డిగ్రీలు కలిగినటువంటి 2 మూలమట్టాల జతను కలిగి ఉన్నారు. చిత్రంలో చూపిన విధంగా గమనిస్తే అంటే 30, 60, 90. 30, 60, 90 అంటే ఆ విధంగా 30, 60, 90తో ఉండేటటువంటి 2 మూలమట్టాలు తీసుకుంటే అక్కడ నీకు ఖచ్చితంగా ఏం ఏర్పడుతుంది? ఒక దీర్ఘ చతురస్రము రెక్టాంగిల్ అనేది ఏర్పడుతుంది అనే విషయం అర్థమైంది కదా! ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఈ 2 సమానము, ఈ 2 సమానం. కాబట్టి నీకేం ఏర్పాటయింది? దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ సేమ్ అదే మూలం అందులోనే 45, 45, 90తో ఉండేటటువంటి మూలమట్టం ఉంటుంది. చూడండి. ఇది 40, ఇది 45, ఇది 45, ఇది 90. 45, 45, 90. ఆ విధంగా అటువంటి 2 మూలమట్టాలు ఒకదానికొకటి ఈ విధంగా కలిపామనుకోండి. అప్పుడు నీకు కరెక్ట్‌గా ఏం ఏర్పడుతుందంటే 4 భుజాలు సమానంగా ఉండేటటువంటి చతురస్రము స్క్వేర్ అనేది ఏర్పడుతుంది. ఇగోండి. ఇది ఒక చతురస్రం ఏర్పాటవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 30, 60, 90 ఈ మూలమట్టం ఏదైతే ఉందో అటువంటి 2 మూలమట్టాలు ఈ విధంగా పెట్టామనుకోండి. సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరం. ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. కాబట్టి 30, 60, 90 డిగ్రీలతో ఉండేటటువంటి మూలమట్టాలను ఈ విధంగా ఏర్పాటు చేస్తే నీకు సమాంతర చతుర్భుజం ఏర్పాటవుతుంది. నెక్స్ట్ ఇదే 30, 60, 90 డిగ్రీల మూలమట్టాలు 4 కలిపారనుకోండి ఈ విధంగా. 4 కలిపితే నీకు ఏమి ఏర్పాటవుతుందంటే రాంబస్ ఏర్పాటవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు? రాంబస్‌లో కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి. భుజాలు కూడా సమానంగానే ఉంటాయి. అర్థమైందా? ఎదురెదురు కోణాలు కూడా సమానం. కానీ దీనికిను చతురస్రానికి ఏంటి తేడా మరి? అబ్జర్వేషన్ చేస్తే చతురస్రంకొచ్చేసరికి ఇవి లంబ సమద్వికరణం చేసుకుంటాయి. 4 భుజాలు సమానంగా ఉంటాయి. కానీ చతురస్రంలో ప్రతి కోణము 90 డిగ్రీలు. కానీ ఇక్కడ ప్రతి కోణం 90 డిగ్రీలు ఉండాలనే రూల్ లేదు. ఎదురెదురు కోణాలు మాత్రమే సమానం. అంతేగాని ఇది 90 ఇది అన్నీ 90లు ఉండాలనే రూల్ లేదు. అదొకటి మనము గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంకా మాట్లాడితే ఇక్కడ క్లియర్ కట్‌గా ఇవ్వడమైతే జరిగింది. చతుర్భుజంలో రకాలున్నాయి. ఎదురెదురు భుజాలు ఎలా ఉంటాయి? అన్ని భుజాలు సమానంగా ఉంటాయా? ఉండవా? ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయా? ఉండవా? కర్ణాలు సమానమా? సమానం కాదా? లంబమా? లంబం కాదా? అని ఈ విధంగా క్లారిటీగా ఇచ్చాడు. ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని మనము క్లారిటీగా గుర్తుంచుకుంటే, అవగాహన చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇదిగోండి. మనకి గుడ్డిగా ఏది కంఠస్థ పెట్టీయకుండా ఒక పిక్చర్ వేసుకుంటే చాలు. సమాంతర చతుర్భుజం ఈ విధంగా ఉంటుంది. ఎదురెదురు భుజాలు సమాంతరము. ఫస్ట్ చూడు సమాంతరం అన్నాడు. ఇది సమాంతరం. ఈ 2 సమాంతరం. అలాగే సమానం అని కూడా అంటున్నాడు. సమానం అని అంటున్నాడంటే అర్థం ఏంటి? ఇది ఎంత ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నది అలాగే ఉంటుంది. ఈ భుజం ఎంత ఉందో దీనికి ఎదురుగా ఉన్న ఈ భుజం అంతే ఉంటుంది. నెక్స్ట్ అన్ని భుజాలు సమానం అంటున్నాడు. సమాంతర చతుర్భుజంలో అన్ని భుజాలు సమానం కాదు. ఎందుకు? ఎదురెదురు భుజాలు సమానము, సమాంతరం. అంతేగాని అన్ని భుజాలు సమానం కాదు. కాబట్టి వీడు కూడా కాదని ఇచ్చాడు. నెక్స్ట్ ఎదురెదురు కోణాలు సమానం అంటున్నాడు. సమాంతర చతుర్భుజం పారలగ్రామ్‌లో ఎదురెదురు కోణాలు సమానం. ఇదిగోండి ఈ 2 ఎదురెదురు కోణాలు సమానం. ఈ 2 ఎదురెదురు కోణాలు సమానం. కాబట్టి అవును అని అన్నాడు. నెక్స్ట్ కర్ణాలు సమానం అని అంటున్నాడు. కర్ణాలు సమానం కాదు. కాదు. ఎందుకు కాదు? ఈ కర్ణం ఏదైతే ఉందో ఇది పొడవుగా ఉంటుంది. ఈ కర్ణం ఏదైతే ఉందో ఇది చిన్నదిగా ఉంటుంది. కాబట్టి కర్ణాలు ఇదిగోండి ఇంకొకసారి ఇక్కడ ఏస్తున్నాను. ఇది పెద్దదిగా ఉంటుంది. ఇది చిన్నదిగా ఉంటుంది. కాబట్టి కర్ణాలు సమానం కాదు కదా! కాబట్టి కాదు. అందుకే కాదని ఇచ్చాడు. నెక్స్ట్ లంబము. లంబం అంటే ఏంటి? 90 డిగ్రీస్ ఉండాలి. 90 డిగ్రీస్ ఇక్కడ ఏర్పాటు అవ్వదు. కర్ణాలు ఖండించుకున్నప్పుడు 90 డిగ్రీస్ రాదు. కాబట్టి కాదు. నెక్స్ట్ దీర్ఘచతురస్రం చూడండి. దీర్ఘచతురస్రం చూస్తే ఏమంటున్నాడు? దీర్ఘచతురస్రం చూస్తే ఎదురెదురు భుజాలు సమాంతరము, సమానము. ఎదురెదురు భుజాలు సమానము, సమాంతరము. రైట్. అవును. నెక్స్ట్ సమానము, సమాంతరము. అన్ని భుజాలు సమానము.
దీర్ఘచతురస్రం రెక్టాంగిల్కి వచ్చేసరికి అన్ని భుజాలు సమానం కాదు. ఎందుకు? ఎదురెదురు మాత్రమే సమానం. అన్ని భుజాలు సమానం కాదు. నెక్స్ట్ ఎదురెదురు కోణాలు సమానము. ఇదిగోండి ఈ కోణం 90, ఈ కోణం 90 సమానమే. నెక్స్ట్ ఈ కోణం 90, ఈ కోణం 90 కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ కర్ణాలు సమానం అని అంటున్నాడు. కర్ణాలు సమానమే. ఎందుకు? ఈ కర్ణం ఎంత ఉంటుందో ఈ కర్ణం కూడా అంతే ఉంటుంది. కాబట్టి సమానమే. నెక్స్ట్ లంబము, లంబము అని అంటున్నాడు. లంబం అనేది చూస్తే ఈ రెండు కూడా లంబంగా ఖండించుకోవు. సమద్విఖండన చేసుకుంటాయి కానీ లంబ సమద్విఖండన చేసుకోవు. కాబట్టి ఇక్కడ కాదు. నెక్స్ట్ చిత్రస్రం స్క్వేర్ చూద్దాం. స్క్వేర్కి వచ్చేసరికి స్క్వేర్ లో అన్ని రూల్స్ మాక్సిమం అన్ని పాటిస్తుంది. ఒకసారి స్క్వేర్ చూస్తే ఎదురెదురు భుజాలు సమాంతరము, ఈ రెండు ఎదురెదురు భుజాలు సమాంతరము, అలాగే సమానము, ఈ రెండు ఎదురెదురు భుజాలు సమానంగా కూడా ఉంటాయి. సమానము. నెక్స్ట్ అన్ని భుజాలు సమానం అని అంటున్నాడు. అన్ని భుజాలు సమానమే. చిత్రస్రంకి వచ్చేసరికి ఎదురెదురు కోణాలు సమానం అంటున్నాడు. ఎదురెదురు కోణం ఇది 90 కాబట్టి ఇది 90, ఇది 90 కాబట్టి ఇది 90 అంటే ఎదురెదురు కోణాలు కూడా సమానమే కదా. కాబట్టి సమానము. కర్ణాలు సమానము. ఎందుకు? కర్ణాలు ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది కాబట్టి సమానము. అలాగే లంబము, కర్ణాలు సమద్వికరణం చేసుకుంటే అలాగే లంబ సమద్వికరణం చేసుకుంటాయి. అంటే 90 degrees తో క్రాస్ అవుతాయి అనమాట. కాబట్టి అవును అని అన్నాడు. నెక్స్ట్ రాంబస్కి వచ్చేసరికి రాంబస్ చూస్తే ఎదురెదురు భుజాలు సమాంతరం సమానం. ఇవ్వండి ఈ భుజం అంత ఉంటుంది, ఈ భుజం అంతే ఉంటుంది, ఈ భుజం అంత ఉంటుంది, ఈ భుజం అంతే ఉంటుంది. కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ సమానము. 4 భుజాలు సమానమైనప్పుడు ఎదురెదురు భుజాలు కూడా సమానమే కదా. రాంబస్ లో 4 భుజాలు చిత్రస్రంలో సమానమే కాబట్టి సమానము. నెక్స్ట్ అన్ని భుజాలు సమానము. చిత్రస్రం లాగే రాంబస్ లో కూడా అన్ని భుజాలు సమానము. నెక్స్ట్ ఎదురెదురు కోణాలు సమానము. ఎదురెదురు కోణాలు సమానం. ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంతే ఉంటుంది. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంత ఉంటుంది. కాబట్టి సమానం. నెక్స్ట్ కర్ణాలు చూస్తే సమానంగా ఉంటాయా? కర్ణాలు సమానంగా ఉండవు. అది ఇక్కడ ఇంపార్టెంట్. కర్ణంకి వచ్చేసరికి ఈ కర్ణం ఏమో చిన్నదిగా ఉంటుంది, ఈ కర్ణం ఏమో పెద్దదిగా ఉంటుంది. కాబట్టి సమానంగా ఉండవు. కానీ లంబంగా ఉంటాయా? లంబంగా ఉంటాయి. ఎందుకు? ఈ కర్ణాన్ని సమద్వికరణం చేస్తుంది. లంబంగా 90 degrees చేస్తుంది, అలాగే సమద్వికరణం చేస్తుంది. అలాగే ఈ కర్ణాన్ని కూడా లంబ సమద్వికరణం చేస్తుంది. కాబట్టి రాంబస్కి వచ్చేసరికి ఏవేవి పాటించమంటే కర్ణాలు సమానంగా ఉండవు, అలాగే అన్ని కోణాలు కూడా 90 డిగ్రీలు ఉండవు చిత్రస్రం లాగా. కాబట్టి లంబంగా ఉంటాయంటే లంబంగానే ఉంటాయి. ట్రెపీజియంకి వచ్చేసరికి ట్రెపీజియం అంటే ఏంటి? ఇది ట్రెపీజియం. ట్రెపీజియంకి వచ్చేసరికి ఎదురెదురు భుజాలు సమాంతరం అంటున్నాడు. ఈ భుజము సమాంతరంగానే ఉంటుంది. ఒక జత సమాంతరం. అన్ని కాదు. ఇవ్వండి ఈ భుజం సమానం కాదు. కాబట్టి అన్ని అక్కడ ఆమోదమైనప్పుడు అవుతుంది. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సమానం అని అంటున్నాడు. ఎదురెదురు భుజాలు సమానం కాదు. ఇది అంత ఉంటుందో ఇది అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కాదు. అందుకనే కాదని ఇచ్చాడు. అన్ని భుజాలు సమానం. అన్ని భుజాలు సమానం కాదు. ఎదురెదురు కోణాలు సమానం. ఎదురెదురు కోణాలు ఇది ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఎదురెదురు కోణాలు సమానం కాదు. నెక్స్ట్ కర్ణాలు సమానం అని అంటున్నాడు. ఇదిగోండి సమానం అని అంటున్నాడు. కర్ణాలు ఇది ఎంత ఉంటుందో ఇది అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సమానం కాదు. నెక్స్ట్ లంబము అని అంటున్నాడు. ఈ రెండు కర్ణాలు ఖండించుకున్నప్పుడు లంబంగా ఖండించుకుంటాయి అని అంటున్నాడు. లంబంగా ఖండించుకోవు. కాబట్టి ఇక్కడ 90 degrees అనేది ఉండదు. కాబట్టి ఈ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తి డయాగ్రామ్స్ తో అవగాహన చేసుకుంటే ఆడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా మనము చేసుకోవచ్చు. అదొకటి గమనించుకోవాలి. నెక్స్ట్ పాలిగాన్స్ అంటే బహుభుజులు అని అంటాం కదా. అంటే 2 కంటే ఎక్కువ అంటే 3 కంటే ఎక్కువ భుజాలతో రేఖాఖండాలతో ఏర్పడేటటువంటి సరళ సంవృత పటాలనే మనం బహుభుజులుగా చెప్పొచ్చు. 3 భుజాలు ఉండొచ్చు. 3 భుజాలతో ఏర్పాటైనటువంటి త్రిభుజం కావచ్చు. 4 భుజాలతో ఏర్పాటైనటువంటి చతుర్భుజం కావచ్చు. నెక్స్ట్ 5 భుజాలతో పంచభుజి కావచ్చు. ఆ విధంగా 2 భుజాలతో ఇదిగోండి 2 భుజాలతో మనకి బహుభుజి ఏర్పాటు అయ్యిందా? సరళ సంవృత పటం అవ్వాలి. 2 భుజాలతో క్లోజ్ అవ్వట్లేదు కదా. క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి అది మనకు సరళ సంవృత పటం కాదు. అంటే 2 భుజాలతో మనం బహుభుజిని ఏర్పాటు చేయలేము. 3 భుజాలతో బహుభుజిని ఏర్పాటు చేయలేమా? చేయగలము. అంటే క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయ్యిందా లేదా త్రిభుజంలో? అంటే బహుభుజులు ఎక్కడి నుంచి మొదలవుతాయంటే త్రిభుజం నుంచే మొదలవుతాయి. అందుకే 3 భుజాలతో త్రిభుజము ఎగ్జాంపుల్. నెక్స్ట్ 4 భుజాలతో ఉండేదాన్ని చతుర్భుజము క్వాడ్రిలేటరల్ అంటాం ఎగ్జాంపుల్. 5 భుజాలతో ఉండేదాన్ని పంచభుజి. 5 భుజాలతో ఉండేదాన్ని పంచభుజి అని అంటాం. ఇంగ్లీష్‌లో ఏమంటాము? పెంటాగాన్‌గా చెప్పొచ్చు. ఇంగ్లీష్‌లో పెంటాగాన్‌గా చెప్పొచ్చు. ఇదిగోండి ఎగ్జాంపుల్ 5 భుజాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ 6 భుజాలతో ఏర్పడేదాన్ని షడ్భుజి అని అంటాం. షడ్భుజి అంటే ఇంగ్లీష్‌లో హెక్సాగాన్ అని అంటాం. 6 భుజాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ 8 భుజాలతో ఏర్పడేదాన్ని అష్టభుజి ఆక్టాగాన్‌గా చెప్పొచ్చు. ఆక్టాగాన్ 8 భుజాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఆ విధంగా పంచ అంటే 5, షడ్ అంటే 6, అష్ట అంటే 8, సప్తభుజి అంటే 7 భుజాలతో ఉంటది. 7 భుజాలతో ఉండేదానికి సప్త అంటే 7. సప్త సముద్రాలు అని అంటాం కదా. అంటే 7. అంటే 7 భుజాలతో ఏర్పాటైన దాన్ని సప్తభుజి అని అంటాం. ఒకవేళ 9 భుజాలతో ఏర్పడితే నవభుజి. నవ
నవ అంటే 9, నవభుజి అంటే 9 భుజాలతో ఏర్పాటయ్యేది. నానోగాన్ అని అంటాం. 10 భుజాలతో ఏర్పాటైతే దశభుజి, దశభుజి అని అంటాం. దశభుజి అని అంటాం. 10 భుజాలతో ఏర్పాటైతే. ఆ విధంగా మనకి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుంటే చాలు. చతుర్భుజం, చతుర్ అంటే 4, త్రి అంటే 3, పంచ అంటే 5, షడ్ అంటే 6, సప్త అంటే 7, అష్ట అంటే 8, నవ అంటే 9, దశ అంటే 10. ఆ పదాలు మీకు గుర్తుంటే చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీకు ఇటువైపు వివరణలో ఏదైతే ఇచ్చాడో, వివరణలో నీకు ఏదో ఒక బొమ్మ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా ఇచ్చాడు. ఇది ఒక బహుభుజి అవుతుందా? అవ్వదా? అవుతుంది. ఎందుకు? రేఖాఖండాలతో సమృద్ధ పటంగానే ఉంది. కాబట్టి బహుభుజి అవుతుంది. మరి ఎన్ని ఎన్ని భుజాలతో ఏర్పడిన బహుభుజి? ఇది దశభుజ ఏదని అడుగుతాడు. అప్పుడు మనం చూసుకోవాలి, లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7 7 భుజాలున్నాయి. కాబట్టి సప్తభుజి అవుతుంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే బొమ్మిచ్చి అది ఏమవుతుందని అడగొచ్చు. లేకపోతే భుజాల సంఖ్య ఇచ్చి అదేమవుతుందని అడగొచ్చు. చూసుకోవాలి. నెక్స్ట్ నిర్మాణాల్లో త్రిభుజం యొక్క అనువర్తనాలు చూడండి. ఇదిగోండి ఇక్కడొక మనం అండర్ గ్రౌండ్‌లో అంటే ట్రైన్స్ గట్టా వెళ్ళేటప్పుడు ఈ విధంగా బ్రిడ్జ్ ఆకారాలు ఉంటాయి కదా! త్రిభుజం తాలూకా నిర్మాణాలు. నెక్స్ట్ షడ్భుజి ఆకారంలో తేనె పట్టేమో తేనెను పెడుతుంది. షడ్భుజి ఆకారం అంటే 6 భుజాలతో ఉండేటటువంటి షడ్భుజి ఆకారంలో తేనె పట్టులు పెడుతూ ఉంటాయి. అదొకటి మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనము ప్రాథమిక జ్యామితీయ పటాల అవగాహన సంబంధించి అంటే అండర్‌స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్ అనేటటువంటి టాపిక్‌ని లైన్ టు లైన్ డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నేను మీ నుంచి ఒకటే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేస్తారు. మన ఛానెల్‌కి కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ సో మచ్.